ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिश्रीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविच्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम् ఓం శాంతి శాంతి శాంతి. మీకందరికీ నమస్కారాలు. ఈవేళ ప్రసంగం నా సాహితీయాత్ర ప్రసంగం ఇచ్చేవారు డాక్టర్ జానకి ప్రభల. వారు నాకు కొన్ని పుస్తకాలు పంపి హోంవర్క్ ఇచ్చారు, ఇది చదవండి, చదివి మా పరిచయం చేయవండి అని. అయితే వారి పుస్తకాలు అసలు చాలా రోజుల నుంచి నా దగ్గర ఉన్నాయనుకోండి. అప్పుడే నేను ఒక ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చాను, కానీ మళ్ళీ ఇప్పుడు వేరే ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఆవిడ పుస్తకాలు నేను చదివినవి ఏమిటంటే, భక్తి పదంలో ప్రస్థానత్రయము, పోతన రామదాసు త్యాగరాజు, తర్వాత విశ్వనాథ విషాదాంత నాటకాలు, వేనరాజు నర్తనశాల, సలీం త్రిశూలం, మహాభారత ప్రమదావనం, కళల కాణాచి ఆంధ్ర మహాభాగవతం, తెలుగు వాగ్గేయకారుల సాహితీ వైభవం, అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, బాలమురళి. తర్వాత రసప్రసిద్ధి సారాధుని శ్రీనాథుని సాహితీ ప్రస్థానం. ఈ 6 పుస్తకాలు నేను చదివిన పూర్తిగా అంతా చదవలేదు, కానీ చదివాను, కొంతవరకు చదివాను. అయితే నేను మొదలుపెట్టేది శ్రీనాథుని 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 సాహితీ ప్రస్థానం. ఇది హరవిలాసంలో ఈ కిరాతార్జునీయం అనేటువంటి ఒక ఘట్టం వస్తుంది. కిరాతుడేమో శివుడు, అర్జునుడేమో అర్జునుడు. అయితే అర్జునుడికి ఇక్కడ కావాల్సింది ఏమిటంటే పాశుపదాస్త్రం. అందుకోసం ఆయనను శివుడిని మెప్పించాలి, యుద్ధంలో మెప్పించాలి, తర్వాత క్యారెక్టర్లు కూడా మెప్పించాలి. అయితే పంది అనేట ఒక పంది ఇక్కడ వస్తుంది, ఒక రాక్షసుడు. అయితే వాడు ఆ శూకరం అలా రాగానే వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు బాణాలు వేస్తారు. ఆ బాణాలు వేసిన పద్ధతి కొంచెం ఫిజిక్స్లో ఉంది, దీంట్లో కొంచెం ఫిజిక్స్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇది పద్యము. ఏష పినాక చాపమున ఈశుడు గాండివ కార్ముకంబునన్ వాసవసూతి, ఆ ప్రబల వజ్ర సమానములైన బాణములు రాస పరస్పరంబును, వరాహము ప్రక్కలు గాడిపార మూకాసుర సూకరంబు తిరుగాడే వడిన్మర ఘాతవేదనన్. ఆ దెబ్బకు పూర్తిగా బాధపడుతూ ఆ పంది అలా తిరిగింది. ఇప్పుడు ఇక తిరగాడే అన్న దాంట్లో చాలా ఫిజిక్స్ ఉంది. ఏమిటంటే ఇద్దరి బాణాలు వజ్ర సమానములే. ఇక్కడ ఒక గొప్ప ఉపమాలంకారం చూపించారు. ఇంద్రుని ఆయుధం వజ్రాయుధంతో సమానమైనటువంటి బాణాలు 2. ఏమిటి? ఒకటేమో పినాక చాపం నుంచి వచ్చింది, శంకరుడు పంపాడు. ఒకటేమో గాండివం నుంచి వచ్చింది, వాసవదూతి అంటే ఇంద్రుడి కొడుకు అర్జునుడు పంపాడు. ఇక్కడ తిరగాడే అన్నారు. అంటే ఆ 2 కూడా వరాహం యొక్క 2 పక్కల్లో తగిలాయి ఆ బాణాలు. మరి తిరుగాడే అన్నారు. తిరగాడడం ఎందుకు అవుతుంది తిరగడం కారణం ఏంటంటే 3 కారణాలు ఉన్నాయి తిరగడానికి కారణం. ఒకటేమో ఒక బాణం ముందు తగిలింది, అప్పుడు అది తిరిగింది. రెండవ బాణం తర్వాత వస్తుంది, అప్పుడు స్టేబిలైజ్ అయిపోతుంది. కానీ అది కావాల్సిన అవసరం లేదు. ఆ శక్తులు 2 ఒకటే అయి ఉండాలి. అవి కావు కనుక అవి తిరిగాడింది. అయితే ఏ శక్తి ఎక్కువ ఉంది? బహుశా శివుడు అర్జునుడి కంటే బలవంతుడేమో కావచ్చు.
ఆ బాణం అలా ఆ శివుడి బాణం అలా తగలగానే లేకపోతే ఇద్దరికి ఒకసారి తగిలినా గూడా శివుడు బలవంతుడు గనక ఆ శుక్రం తిరుగాడింది. కానీ ఎంతసేపు తిరుగాడదది. ఎందుకంటే ఆ బాణాలు చూ దూసుకొని పోతాయి గదా! బాడీని తీసుకొని పోయి గ్రౌండ్ మీద పడిపోతాయి. అప్పుడు అది శూకరం గూడా పడిపోతుంది. కానీ ఇది ఒక గొప్ప పద్యము. ఎందుకంటే దీంట్లో తెలుగు చాలా ఉంది. ఎప్పటికీ శ్రీనాథుడిని జనమంతా ఉంటారు. ఏమైనా సంస్కృతం మాట్లాడతారు, సంస్కృతం రాస్తాడంటారు గానీ, దీంట్లో తెలుగు బాగుంది. తర్వాత ఐడియా బాగుంది. ఆహ్, పం ఇది రాసే విధానము ఇది ఒక గొప్ప పద్యం. ఏష పినాక చాపమున ఈశుడు గాండివ కార్ముకంబునన్ వసవసూతి ఆ ప్రబల వజసమానములైన బాణములు రాసె పరస్పరంబును వరాహము ప్రకలు గాడిపార మూకాసుర సుకరంబు తిరుగాడెవడెన్ మరఘాత వేదనన్. సరే దాని తర్వాత 2, 3 పద్యాల తర్వాత ఈ పద్యం వస్తుంది. ఇది చాలా చిన్న పద్యం. దీంట్లో కూడా తెలుగు చాలా ఉంది. తెలుగు పదాలు. ఆయనే ఏమంటున్నాడు కిరాతుడు కిరాతార్జుని ఏమని పేరు భారవి గారు కిరాతార్జుని ఏమని రాశారు ఈ ఆహ్, ఈ ఘట్టాన్ని. ఆహ్, ఇది సంస్కృత పంచమహాకావ్యాల్లో ఒకటి కిరాతార్జునీయము. సో, కిరాతుడేమో శివుడు, అర్జునుడేమో అర్జునుడు. సరే. అయితే ఈ శివుడు కిరాతుని వేషంలో వచ్చాడు గదా! అయితే ఆయనేమంటున్నాడు, "ఎవడెవరోరి నీవు నా ఎదురబారు పందినేసితి బాహుదర్పంబు మెరసి. ఆ! ఎరుగెవరెవరి నన్ను ఈ ఇంద్రకీల పర్వతంబేలు వనచర సార్వభౌము." చూడండి ఎన్ని తెలుగు పదాలున్నాయి చూడండి. ఎంత బ్రహ్మాండమైనటువంటి పద్యం ఇది. ఆయన కోపం వచ్చేసింది శివుడికి కిరాతరాజుకు. ఆయనకు పాత్రోచితమైనటువంటి సంభాషణ, దంభము, దర్పము చూపిస్తూ "ఎవడెవరా నువ్వు" అంటున్నాడు. ఈ ఇంద్రకీల పర్వతాన్ని ఏలేటువంటి వాడిని అని. తర్వాత ఇంకో పద్యం ఏంటంటే, "నిటల విలోచన మాయా ఘటనమున కిరీటి తన ప్రగల్భత చెడినన్." ఆ శివుని యొక్క మాయతో కిరీటి యొక్క ప్రగల్భత చెడిపోయింది. చెడిపోగా కుటిలముగా బొమ్మలు ముడిచెను. ఎవరు? అర్జునుడు. కటకట పడదొడగినప్పుడు కరము సమర్చెనని కటకట పడ్డాడు పాపం. అప్పుడేం చేశాడు? తన గాండీవం తీసుకొని శివుడిని కొట్టడం మొదలుపెట్టాడు తల మీద. అప్పుడేమైంది? పాండునందనగన భుజాదండ కలిత చెండ గాండీవత ఆడిత ఖండపరశు హృదు జటామండలమున పిండు కట్టి తాండవంబాడె మున్నేటి తిరగదండు. ఎవరున్నారా ఆయన తల మీద? గంగాదేవి. ఆయన కొడుతుంటే గంగా తాండవం ఆడింది. చూసారా ఎంత బాగా రాశారో శ్రీనాథుడు. ఇంత గొప్ప కవి, ఇంత మహాకవుల్లో మహాకవుడైన శ్రీనాథుని గురించి పీహెచ్‌డీ చేయడం అంటే ఎంత అదృష్టం అండి. ఆ అదృష్టానికి నోచుకున్న జానకికి మేము అభినందనలు అర్పిస్తున్నామండి. తర్వాత రెండవదేమిటంటే వారు ఒక పుస్తకం రాశారు. దాని పేరు ప్రమదావనం. పేరు మహాభారత ప్రమదావనలో ఆలోకనం. అయితే దీంట్లో నేను ఒక క్యారెక్టర్ గురించి కొంచెం చిన్నగా రాస్తాను. చిన్నగానే చెప్తాను. మనకు టైం లేదు గనుక. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ నేను చెప్తున్నాను. చాలామందికి తెలియదిది అనుకుంటున్నాను నేను. అయితే దీంట్లో ఆమె నాకు ఒక చెల్లెలో, ఒక కూతురు లాంటిదో. ఎందుకంటే నేను గూడా ఒక పుస్తకం రాశాను. మహాభారతంలో పురుష పాత్రలు అని. అది అంత ఫేమస్ కాలేదనుకోండి. కానీ రాశాను నేను. సో, ఆ కార్డ్ అంబిలికల్ కార్డ్ లాంటిది ఒకటుంది. మా క్రియేటివిటీలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. కుంతి ఎవరు? కుంతి శూరసేన మహారాజు కూతురు. వసుదేవుని చెల్లెలు. కృష్ణుని మేనత్త అయిన పృథ కుంతి భోజని ఇంటికి దత్తత పోయి కుంతి అయినది. పృథ కొడుకులు పార్థులు. అయితే దుర్వాసుడు అతిథి అయి వచ్చి ఆమె చేసిన సేవలకు మెచ్చి ఒక వరం ఇచ్చాడు. ఆ వరప్రభావం వల్ల ఏ దేవుణ్ణి తలుచుకొని సంతతి అడిగినా ఆ కోరిక తీరుతుంది. 15 ఏళ్ళప్పుడు సూర్యుడిని పూజిస్తే ఆమెకు కర్ణుడు పుట్టాడు. తప్పు తెలుసుకొని ఆ శిశువును గంగలో వదిలిపెడుతుంది.
తర్వాత పాండురాజుతో పెళ్ళవుతుంది. పాండురాజుకు శాపం వస్తుంది. అప్పుడు తన వరప్రభావంతో ముగ్గురు కొడుకులను పొందుతుంది. తర్వాత మాద్రికి ఆ మంత్రం నేర్పిన తర్వాత ఆమెకు ఇద్దరు కొడుకులు సంతానం కలిగేటట్టు చేస్తుంది. ఆమె చనిపోయినాక అంటే మాద్రి చనిపోయినాక మాద్రి కొడుకుల్ని తన కొడుకులుగా పెంచుతుంది. ఇది చాలా కీ అండి భారతంలో. ఆమె తన కొడుకుల వల్లనే పెంచింది నకుల సహదేవులను. అందుకోసం ఈ ఐదుగురిని కూడా పార్థులే అంటారు. మరి దానికేమైనా పుస్తకంలో ఉందా దీని ఆధారం అని. అయితే ఈ విషయం తిక్కన గారు ద్రోణుని చేత పలికించిన పద్యంలో అర్జునుడిని కుంతీసుత మధ్యముండు అని చెప్తాడు. ద్రోణుడు ఏమంటున్నాడు? అర్జునుడు కుంతీసుత మధ్యముడు. వచ్చే సింగం వాకటితో గుహాంతరమునం చెట్పాటుమై ఉండి మాతంగ స్ఫుర్జిత జూడ దర్శన సముద్యత్తోడమై వచ్చు. ఓజన్ కాంతార నివాస కిన్నమతిన్ మత్సేనపై వీడె వచ్చన్ కుంతీసుత మధ్యముండు. అంటే ఆయన వాళ్ళ ముందు మాట్లాడుకున్నారు భీష్ముడును, ద్రోణుడు. వీళ్ళకేం ప్రమాదం జరగదు కదా! వీడు ఎట్లా వచ్చేస్తున్నాడు? అదే అది అయిపోయిందా లేదా టైము అని. అయితే ఆయన క్లారిఫై చేశాడు ఆయన భీష్ముడు. అప్పుడు ఈయనంటాడు కుంతీసుత మధ్యముండు. మరి కుంతీసుత మధ్యముండు ఎట్లా అయ్యాడు అర్జునుడు? అర్జునుడు చిన్న కొడుకు గదా! బయలాజికల్ మదర్. కానీ కుంతీసుత మధ్యుడు కితికర్ గారు అనడానికి కారణం ముఖ్యంగా ద్రోణుడితో చెప్పించడానికి చాలా కారణం ఉన్నది. గొప్ప కారణం ఉన్నది. ఇప్పుడు మీరు స్కూల్‌కి వెళ్తున్నారు గదండీ! మీ పిల్లలు వెళ్తున్నారు. మా పిల్లలు వెళ్తున్నారు. టీచర్లు ఉన్నారు. టీచర్లకు కనుక్కుంటారు. ఈ పిల్లవాళ్ళు ఫ్యామిలీ ఎట్లా ఉంది అని. వాళ్ళ మొహాలు చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి సంతోషంగా ఉన్నారా? లేరా? ఏడుస్తున్నారా? ఇవన్నీ చూసి వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంది వాళ్ళ ఫ్యామిలీ లోపల అని. అయితే ద్రోణుడు ఇవన్నీ కనిపెడుతున్నాడు. ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ వీళ్ళంతా చూస్తున్నారు గదా! జనమంతా చూస్తున్నారు. వీళ్ళు నకులుడు, సహదేవుడు పోవడానికి. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అంచేత అందరికీ తెలిసిపోయిందేంటంటే కుంతి తన సవతి పిల్లలను ఎంతో ప్రేమతో పెంచిందో అని. అది ద్రోణునికి తెలుసు. నకుల సహదేవుల ప్రవర్తనతో. సకల హస్తినాపురానికి తెలుసు కుంతి ఎంత ప్రేమతో సవితి పిల్లల్ని పెంచిందో. ఆమె ఆదర్శమాత. అయితే ఈ విషయం అరణ్య పర్వంలో ఎర్రన్న గారు బాహాటంగా చెప్పారు. ఏమిటి? భీమ, అర్జున, నకుల సహదేవులను నలుగురు పార్థులు అని రాశాడాయన. అంటే వీళ్ళు నలుగురు పార్థులు. మరి ఐదవవాడు ఎక్కడున్నాడు? ఐదవవాడు ధర్మరాజు యజ్ఞవాటికలో ఉన్నాడు. యజ్ఞదీక్షలో ఆయన ఆయుధాలు పట్టుకోవడానికి వీల్లేదు గనుక భీమార్జున నకుల సహదేవులను గంధర్వుడితో యుద్ధం చేయడానికి పంపిస్తాడు. అప్పుడు ఎర్రన్న గారు వీళ్ళ నలుగురిని కూడా నలుగురు సహా పార్థులు అని రాశాడు. నలుగురు పార్థుల అత్యుజ్వల శరవర్షముల ముంచి జలధరము క్రియన్ పెరుసన గర్జిల్లుచు మొక్కబడ తన విక్రమంబు గడకయు చూపెన్. అరణ్య పర్వం పంచమాశ్వాసం. మాతృమూర్తి కుంతిని కన్నా భరతమాత యదువంశము, కోడలైన కురువంశము ఎంత ధన్యులో కదా! ఆ కుంతిని గురించి రాసిన జానకి గారు కూడా ఎంత ధన్యురాలో కదా! ఆమెకు నమోవాకములు. తర్వాత అది రెండవ పుస్తకం అండి. తర్వాత మూడవ పుస్తకం ఏమిటంటే నేనది చాలా ఫాస్ట్‌గా చెప్తాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. దీంట్లో భక్తి పదంలో ప్రస్థానత్రయం. ఇది ఐ విల్ బి వెరీ బ్రీఫ్ విత్ దీస్ థింగ్స్. ఎందుకంటే టైం లేదు మనకు. ఓకే. భక్తి పదంలో ప్రస్థానత్రయం. పోతన, రామదాసు, తర్వాత త్యాగరాజు. అయితే పోతన గారి భాగవతం నుంచి తీసుకున్నాం పుస్తకం. 2 పద్యాలు తీసుకున్నాను. ఒకటే పద్యం చదువుతాను. టైం లేదు మనకు. ఇది మళ్ళీ కుంతే శ్రీకృష్ణుని గురించి పద్యం చదువుతుంది. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సంధాయక నీకున్ రొక్కద త్రుంపవే భవలతల్ నిత్యానుకప్పానిది. ఇదండి భక్తి అంటే. ప్రేమ, దగ్గరదనము, భగవంతుడంటే ఉండేటువంటి ఆసక్తి, ఇవన్నీ భక్తిలో ఉన్నాయి. అది కుంతిలో ఉన్నాయి. తర్వాత ఇందుగలడందు లేడనేటువంటి సందేహం అది అది దాంట్లో తీసుకున్నాం ప్రహ్లాద చరిత్ర నుంచి. ఇది కూడా భక్తే.
భగవంతుడు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడని చెప్పేసి చెప్తున్నాడు తండ్రితో. తర్వాత రామదాసుది అండాండంబులు, పిండాండంబులు, బ్రహ్మాండంబులు, బ్రహ్మలు మొదలగు నదులు, వనంబులు, నానామృగములు, విదిత కర్మములు, విధశాస్త్రములు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఇది భక్తి అంటే. ఇంతటి గొప్ప పుస్తకాన్ని రాసినందుకు మనం ఆమెకు డెఫినెట్లీ రుణపడి ఉన్నాం. తర్వాత త్యాగరాజు దాంట్లో నుంచి ఒకటి రెండు తీసుకున్నాను కానీ ఒకటి చదువుతాను నేను. నారద గానలోల నతజన పరిపాల నీరద సమనీల నిరుపమ గుణశీల నీవు లేక ఏ తనువులు నిరతముగా నడుచును నీవు లేక ఏ తరువులు నిక్కముగా మలచును నీవు లేక ఏ వానలు నిత్యముగా కురియును. చూసారా భక్తి అంటే? నీవు లేకుండా అంటే ఏది జరగదు అని చెప్పేసి త్యాగరాజు గారు చెప్పారు. అది మళ్ళీ ఇటువంటి రాయడం వల్ల చాలా పుణ్యం కట్టుకున్నారు అని చెప్పేసి నేను అనుకుంటాను. తర్వాత విల్ జస్ట్ గో త్రూ దిస్. ఇక్కడ మీకు పిక్చర్ చూపిస్తాను, ఫోటోగ్రాఫు. ఈ ఫోటోగ్రాఫ్ ఎవరిదండి? ఈ ఫోటోగ్రాఫు కవి సమ్రాట్. అది ఆయన ఫోటోగ్రాఫ్ ఎవరు పంపారు నాకు. సో అది మీకు చూపిద్దామని చూపించాను. కవి సమ్రాట్. తర్వాత నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, తెలుగు వాగ్గేయకారుల సాహితీ వైభవము కుంతి విశ్వనాథ సత్యనారాయణ గారిది భక్తి ప్రదంలో ప్రస్థానత్రయం, అది ఇప్పుడే చెప్పాము. ఓకే, ఇదొక్కసారి చూద్దామండి. తెలుగు వాగ్గేయకారుల సాహితీ వైభవం. దీంట్లో నాకు కొంచెం సమస్య వచ్చింది కానీ, బట్ ఐ విల్ జస్ట్ టెల్ యూ, ఐ విల్ టెల్ ఎనీవే. మీరేమన్నారంటే పుట 2 పంక్తి 1, 2లో ఇలా అన్నారు మీరు. పదం పద్యం కన్నా ముందు పుట్టి మతదాస్యం నుండి విముక్తి చెందింది. ఈ వాక్యం కొంచెం విశదీకరిస్తే బాగుండేదేమో. అది జరగలేదు. మతం అంటే ఏమిటి? హిందూయిజం ఒక మతమా? ఒకే దేవుడిని నమ్మేవారు, ఒక ప్రవక్తను అనుసరించేవారు, ఒక పుస్తకం ప్రామాణికం అనుకునేవారు, ఒక మతస్థులు అని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళు, జర్మన్ వాళ్ళు డిఫైన్ చేశారు. అందుకోసమే హిందూయిజం మతం కాలేదు వాళ్ళకి. అయితే నేడు ప్రపంచంలో 5 మతాలున్నాయి. వాటిలో హిందువులు లేరు. సరే, అది ఒక విషయము. రెండవ విషయం ఏమిటంటే, అన్నమయ్య గారి పదాలు విష్ణు కీర్తన, ముఖ్యంగా వెంకటేశ్వర కీర్తన చేస్తాయి. ఆయన పదాలు అన్నమయ్య గారివి. మరి అది మతం కాదా? అది మతం నుండి విముక్తి ఎలా చెందినట్లు? కాదు కదా. ఆయన కీర్తనలో సాహిత్యం ఉంది, ఆయన విశ్వాసము ఉంది. ఆయన విశ్వాసరహితుడు కాదు. ఆయన పదాలు మతం నుండి విముక్తి చేయలేదు. చెల్లెల కట్టలో ఒక బైరాగి పదాలు పాడుతూ ఉంటాడు ఎప్పటికీ. వాటిలో నీతి మాత్రమే ఉన్నది. తర్వాత వేమన శతకం, సుమతి శతకం పద్యాలైనా ఏ మతాన్ని బోధించలేదు. అంచేది ఇక్కడ కొంచెం నాకేమో అది అర్థం కాలేదు. సో మతాన్ని బోధించని పద్యాలు ఉన్నాయి, మతాన్ని బోధించే పదాలు ఉన్నాయి. సో పద్యాల అది ఎంత ఏమో అది నాకు అర్థం కాలేదు. సో ఐ విల్ జస్ట్ లీవ్ ఇట్ ఫర్ నౌ. తర్వాత ఇంకేమున్నాయంటే అన్నీ చెప్పానా? భక్తి పదంలో ప్రస్థానత్రయము, మహాభారతం, కళాకాశి, ఆంధ్ర. అది ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఫర్ 1 minute. ఇఫ్ యూ జస్ట్ గివ్ మీ టైమ్. శ్రీనాథుడు, కుంతి, కళాకానాచి, రైట్. కళాకానాచి ఆంధ్ర మహాభాగవతం డాక్టర్ జానకి ప్రఫల ఏదో చిన్న ప్రసంగం చేసేసారు. ఎంత చెప్పినా, ఎంత రాసినా, ఎంత ప్రసంగించినా తక్కువే పోతన గారు రాసిన ఆంధ్ర మహాభారతం గురించి. రాముడే కనిపించి విష్ణు కథ రాయమన్నా, తనకు అంకితం ఇవ్వమన్నా ఆదేశజనిత భాగవతం రమణీయము, ఉత్సాహభరితము, కృష్ణ కథ పూరితము, శుకమహర్షి చరితము తెలుగునందు వెలుగుచున్నది ఆదిత్య ప్రకాశముతో. అనేక తెలుగు కావ్యకర్తలు ఈ గ్రంథముచే ప్రేరితులే రాసిన భాగవత కళాఖండాలను అనేక ప్రథమ గణ్య కళాకారులు జనుల హృదయరంజకముగా కళల ద్వారా వ్యాప్తి చేసి ధన్యులై ముక్తిపథం చేరారు. నాటకాలు, హరికథలు, బుర్రకథలు, నృత్యాలు, వీధి భాగవతం, నాట్యమేళం లాంటి ఇతర జానపద కళానుభవాలు వీధిలో ఉద్భవిల్లినవి పోతన గారి భాగవతం నుండి. అనేక కులాలకు చెందిన కళాకారులు ఈ ప్రదర్శనలు చేసి కృతార్థులైరి. మా తెలంగాణ గ్రామాలలో ఇట్లాంటి ప్రదర్శనలు రాత్రి 10 గంటలకు మొదలై పొద్దున 4 వరకు కొనసాగేవి. చేపలు, మరచెంబులు, బిస్తళ్ళు, కిరోసిన్ లైట్లు, టార్చ్ లైట్లు, థర్మాస్ ఫ్లాస్కులు, దుప్పట్లు,
వగేరాలతో ఆబాలగోపాలం వెళ్ళేవారు ఈ నాటకాలు చూడడానికి. అదొక స్వర్ణయుగం మన గ్రామీణ చరిత్రలో. ఆ నటులంతా పాలేరులు, పొలాల్లో పనిచేసేవారు, వివిధ కులాలకు చెందినవారు. ఇది ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నది ఆంధ్ర మహాభాగవతానికి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లోను గూడా. ఇది 2 ముక్కలు చెప్తాను. తర్వాత చెప్పానుగా అయిపోయింది గదా! తర్వాత ఆహ్, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు విశ్వనాథ గారి విషాదాంత నాటకాల గురించి. ఎందుకంటే అది కొంచెం ఏమో మరి ఆహ్, మీరేమన్నారంటే కీచకుడు కుంతీసుత మధ్యముని చేతిలో హతుడవ్వడంతో నర్తనశాల నాటకం సమాప్తి అవుతుంది అన్నారు. కానీ ఇంతకు ముందు మనం అనుకున్నట్టు కుంతీసుత మధ్యముడు అర్జునుడు. కుంతీసుత మధ్యముడు భీముడు గాదు. అంటే మనం బయలాజికల్ మదర్ అనుకుంటే అనుకోవచ్చు అనుకోండి. కానీ ఇక్కడ మన కుంతి క్యారెక్టర్ కూడా రావాలి గనుక, ఆ కుంతి ఎంత బాగా చూసుకుందో నకల సహదేవులు అనేది చాలా ఆహ్, గొప్ప గొప్ప విషయం. తర్వాత ఇవన్నీ నేను రాసుకున్న నోట్స్ వాటన్నిటిని ఇప్పుడు మాట్లాడడానికి టైం ఉండదు. సో, నేను అది గ్రేట్. వదిలిపెడతాను. వదిలిపెట్టి ఆహ్, నేను జానకి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాను. జానకి గారు మీరు వచ్చి వేదికపై మీ ప్రసంగం ఇవ్వండి. ఆహ్, వేదిక మీదే. జానకి గారు. సభకు నమస్కారం. ముందుగా ఇంతటి ప్రపంచ వేదికపై మాట్లాడేందుకు నాకు అవకాశం ఇచ్చి, పదే పదే నన్ను ప్రోత్సహించి, అనేక కారణాల వల్ల నేను వద్దు అని అనుకున్న సందర్భాలలో కూడా లేదు సార్ ఇంత బాగా అడుగుతున్నారు నన్ను ప్రోత్సహిస్తున్నారు, నేను అవకాశం ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతోటి కొంచెం ఆరోగ్యం 2 నెలల నుంచి సరిగ్గా లేదు నాకు. అయినా సరే నేను దీనికి తయారై వచ్చాను. ఇంకొక విషయం ఏంటంటే, నా జీవితం 2 భాగాలు. 40 సంవత్సరాల దాకా ఒక భాగం, 40 తర్వాత ఇంకొక భాగం. నా పేరు జానకి. ముందుగా నమునూరి జానకి. మంచి మధ్యవర్తి హయ్యర్ మిడిల్ క్లాస్ గ్రూప్‌లోనే మంచి కుటుంబంలోనే పుట్టాను. అలా జీవితం గడిచింది. చిన్నప్పుడు ఏవేమిటో చేసేయాలని మనసుకు ఉండేది. కానీ ఏమీ చేయలేకపోయాను. అది నాకు ప్రాపర్ గైడెన్స్ అనేది కొంచెం దొరకలేదు. ఆ దొరక్కపోవడం వలన నాకు ఏం చేయాలో తెలుస్తున్నది కానీ, ఏం చెయ్యాలో తెలిసేంత అవకాశం లేదు. ఆ రోజుల్లో అంతటి అవకాశం కూడా లేదు. కానీ మా నాన్నగారు తెల్లారుజామున, అర్ధరాత్రో ఎప్పుడో అప్పుడు మెలుకువ వచ్చినప్పుడు, మరి ఆయనకేమన్నా మనసులో కష్టం తోచేదేమో తెలీదు. ఆయన అప్పుడు ఉద్యోగం చేస్తూ ఉండేవారు ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా. ఆ టైంలో లేచి పోతనేవారి భాగవతం పట్టుకుని, "లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె" అనే పద్యం, "దిక్కుమాలిన నా మొరాలింపవే" అనే పద్యాలు చదువుతూ ఉండేవారు. ఆ పద్యాలు చదువుతూ ఎప్పుడు కూడా కూర్చోబెట్టి దగ్గరకొచ్చి "ఇవి చదువు, ఇవి చూడు, ఇందులో ఎంత అన్నం ఉందో చూడు" అన్న మాట వాళ్ళు చెప్పింది లేదు. వాళ్ళంతట వాళ్ళ ధోరణిలో వాళ్ళు చాలా మంది కుటుంబాల్లో అంతే. అలాగే మా కుటుంబం కూడా. ఆయన చదువుతుంటే విని ఏమిటి పద్యాలు? ఏమిటిది? అని చెప్పేసి ఆలోచించడం. ఒక రకంగా అవి మనసుకు హత్తుకుపోవడం. కానీ హత్తుకుపోయిన విషయాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అలాగే పెరిగి పెద్దవాళ్ళం అయిపోయాం. తర్వాత పరిస్థితుల్లో ఏదో కొంచెం సంగీతం నేర్చుకున్నాం. తల్లిదండ్రులకు ఏదో అప్పుడు వాళ్ళకి కూడా ట్రాన్స్‌ఫరబుల్ జాబ్స్. అందుకని సంగీతం నేర్చుకున్నాం. కొంచెం డాన్స్ నేర్చుకున్నాం. నేర్చుకోని విద్య అంటూ లేదు. గట్టెక్కించిన విద్య లేదు. ఏమీ లేవు. ఆ రకంగా జీవితాన్ని గడుపుతూ ఉంటే పెళ్ళిళ్ళయిపోయాయి. పిల్లలు అంతా అయింది. 1978లో విశాఖపట్నంలో ఆల్ ఇండియా రేడియోలో డ్రామా ఆర్టిస్ట్‌గా సెలెక్ట్ అయ్యాను. అసలు ఆకాశవాణి అంటేనే పెద్ద అలా చూసే నేను ఆకాశవాణిలో డ్రామా ఆర్టిస్ట్‌గా సెలెక్ట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం
మా గురువు గారు అప్పటికి ఇప్పటికీ నా గురువు గారు రామవరపు శరత్ బాబు గారు. ఇంట్రెస్ట్ ఉంటే రా, నీకు గైడ్ చేస్తాను అని చెప్పి గైడ్ చేసి తీసుకెళ్ళి రికార్డింగ్ థియేటర్ దాకా కూడా అక్కడ ఎలా ఉంటుందో చెప్పారు. అది చేశాను. విపరీతమైన అప్లాజ్. నా జీవితంలో నేను ఎప్పుడూ అంత చప్పట్లు కొట్టించుకోలేదు. అంత ఆనందంగా వాళ్ళు నన్ను అక్కడ రిసీవ్ చేసుకున్నారు. ఈ ఈ డ్రామా డైలాగ్‌ని ఇందులో చెప్పమ్మా, నవ్వుతూ చెప్పు, ఏడుస్తూ చెప్పు అంటూ చెప్తూ ఉంటే సివి సూర్యనారాయణ అలాంటి మహానుభావులందరూ కూడా ఆ టైంలో అక్కడ ఉన్నారు. ఆనంద్ గారు, ఏబి ఆనంద్ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఎంతో ఎంకరేజ్ చేస్తుంటే అలాగే థియేటర్ ఆర్ట్స్‌లో డ్రామా సెక్షన్‌లో నేను ఆల్ ఇండియా రేడియోలో చేశాను. విశాఖపట్నంలో. చాలా మంచి మంచి నాటకాలు వేశాను. అన్నీ రేడియోవే. 'నేను బ్రతుకుతాను' అన్న నాటకం నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అలా ఒక 3 సంవత్సరాలు వేశాక అక్కడి నుంచి ఢిల్లీ ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోయాం. సో, మధ్య మధ్యలో ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ ఓ డ్రామాలో ప్రవేశం చేయడం. తర్వాత అది. కానీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత నా జీవితం కొంచెం మారింది. ఏంటంటే ఏపీ భవనం, దాంట్లో జరిగే ప్రోగ్రామ్స్ నేను ఏదో రకంగా ఏదో చెయ్యాలి అనుకున్న విషయాన్ని నేను చేయలేకపోగా మా పిల్లల చేత చేయించడం మొదలుపెట్టా. ముగ్గురు అబ్బాయిలు. వాళ్ళకి 15 సంవత్సరాలు సంగీతం నేర్పించాను. వాళ్ళకి యాక్షన్ ఇంట్రెస్ట్ ఉంది. ఆ యాక్షన్ ఇంట్రెస్ట్ తోటి అర్జునుడు, కృష్ణుడు అనే వేషాలు వేయించి వాళ్ళ పద్యాలు వాళ్ళనే పాడుకోమని చెప్పి అది స్టేజ్ మీద చూపిస్తుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఏమిటండి ఇది? అసలు ఈ మగపిల్లలు ఏమిటి? ఈ పద్యాలు వాళ్ళు పాడుకోవడం ఏమిటి? ఎక్కడ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటే ఒక రకంగా నా ఇగో సాటిస్ఫాక్షన్ అయింది. వాళ్ళకి కూడా మంచి పేరొచ్చింది. శంకరాచార్య వేషం వేయించి కనకధారాస్తవం చదువుతుంటే ఆ రోజు నుంచి నన్ను అందరూ శంకరాచార్యుల వారి అమ్మొచ్చింది. జానకి అని కాకుండా శంకరాచార్యుల వారి అమ్మొచ్చింది అంటూ పిలుస్తూ ఉంటే కొంచెం ఆనందంగానే అనిపించేది. పర్వాలేదు, నేను కూడా ఏదో కొంచెం చేయగలుగుతున్నాను అనిపించింది. మామూలుగా బిఎడ్ పాస్ అయ్యాను. అనేక పబ్లిక్ స్కూల్స్‌లో పనిచేశాను టీచర్‌గా. నా వల్ల స్టూడెంట్స్ ఏం లాభం పొందారో నాకు తెలీదు కానీ, ఆ స్టూడెంట్స్ వల్ల మాత్రం నేను చాలా లాభం పొందాను. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క సరస్వతీ మూర్తి. వాళ్ళు వేసే ప్రశ్నలు, వాళ్ళు చూపే హావభావాలు, వాళ్ళు చెప్తే అన్నీ కూడా నాకు ఇలా ఉండాలి సుమా జీవితంలో అని ఒక దృక్పథాన్ని చూపిచ్చాయి. అందుకని టీచర్‌గా నేను సక్సెస్‌ఫుల్లో తెలీదు కానీ, అక్కడ స్కూల్‌లో టీచర్స్ అందరూ కూడా నన్ను బాగా మెచ్చుకునేవారు. అథారిటీ మెయిన్ వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందులో లోపమేం లేదు. అలాగే ఢిల్లీలో చదువుతుంటే ఏపీ భవన్‌లో ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్‌కెళ్తూ ఉంటే మెల్లిగా నా సాహిత్యంతో నా అనుబంధం మొదలైందప్పుడు. అనుబంధం మొదలై చిన్న చిన్న నాటకాలు పిల్లల చేత వేయిస్తూ అప్పుడప్పుడు స్పీచెస్ ఇస్తూ మోరోవర్ ఆహ్, ఆహ్, ఎక్కువ దీనికి చేస్తూ ఉండేదాన్ని. ప్రోగ్రామ్స్ అన్నిటికి. అప్పుడు వాళ్ళందరూ అనేవారు, "అసలు మీరు స్టేజ్ ఎక్కితే అసలు మేము ఇంకా చప్పట్లు కొడుతూనే ఉండాలండి" అని. అంటే ఏంటంటే లోపల ఉండిపోయిన ఒక వేదన ఏదో మీరు వేసే పర్ఫెక్ట్ వర్డ్స్ కానీ, దీని కానీ అని అని చెప్పి అనేవారు. పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. అంతా అయిపోయింది. ఎక్కడ మార్పొచ్చిందంటే అప్పటికి బిఎడ్. స్కూల్ టీచర్ బానే ఉంది. లైఫ్‌కేమి ప్రాబ్లమ్ ఏం లేదు. మా పెద్దబ్బాయి ఇంజినీరింగ్ పాస్ అయ్యి అమెరికా వెళ్ళడానికి అప్లికేషన్స్ పెడుతున్నాడు. నాకు ఒకటే గుండెల్లో ఏమిటో బాధ. ఆహా! వీడు అమెరికా వెళ్ళిపోతాడు. తర్వాత వాడు వెళ్ళిపోతాడు 3, 4 ఏళ్లలో. ఏమిటి నేనేం చేయాలసలు? నాకేమి తోచడం లేదు. అసలు ఒక చోట కుదురుగా కూర్చోలేకపోయాను. అప్పుడు మళ్ళీ వెళ్లి మా సత్యబాబు గారిని అడిగాను. మాస్టర్ గారు ఏమిటో బాధగా ఉందని. ఏమిటి బాధ? ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అని అడిగారు. ఏం లేవండి. ప్రాబ్లమ్స్ ఏం లేవు. చెప్పుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇదని చెప్పలేకపోతున్నాను కానీ వేదనగా ఉంది నాకు. అయితే ఓ పని చెయ్యి, ఎంఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో తెలుగు పెట్టారు ఆంధ్ర యూనివర్సిటీలో. అందులో చేరు. తర్వాత చూద్దాం తర్వాత విషయాలన్నీ. ఒకటే మాట అన్నారు. మీ ఆడియో పోయిందండి. హలో! మీ ఆడియో. రైట్. ఇప్పుడు బాగుంది. ఇందాక నుంచి లేదా అండి? ఒక నిమిషం లేదనుకుంటాను. ఆహా!
ఈ వేదన, కడుపులో వేదనతోటి మా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారు నాకేమిటో వేదనగా ఉంది అన్నాను. అనేసరికి ఆయన, ఏమిటి ఇంట్లో ప్రాబ్లమ్ ఆయన? లేదండి అవేం లేవండి. అయితే ఓ పని చేయి, నేను ఏమీ చెప్పలేను కానీ ముందర నువ్వు వెళ్ళి ఎంఏ తెలుగుకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కట్టు, తర్వాత చూద్దాం అన్నారు. సరేనండి అని వెంటనే అప్లికేషన్ ఫామ్ తీసుకుని 94లో నేను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశాను. 95లో మళ్ళీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను. అది నా జీవితంలో పెద్ద మార్పు. కాంటాక్ట్ ప్రోగ్రామ్‌కి అని చెప్పేసి టీచర్స్ వచ్చేవారు, ఆంధ్ర యూనివర్సిటీ టీచర్స్. వాళ్ళ రుణం ఏ రకంగా తీర్చుకోవాలో కూడా నేను చెప్పలేను. 2 సంవత్సరాల కోర్సుని ఆ 10 సంవత్సరాల్లోనే మాకు చెప్పడానికి వాళ్ళు పడిన తాపత్రయం ఇంత అంత కాదు. మలయవాసని గారు, వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సిమ్మన్న గారు, వాళ్ళ సబ్జెక్ట్స్‌లో ఏదో ఒకటి వీళ్ళకిచ్చి పంపించాలి. అప్పటికే బయట ఏముంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేస్తారు? ఊరికే వాళ్ళకి అక్షరాలు కూడా సరిగ్గా రావని టాక్ వెడుతోంది బయటికి. అయినా సరే టీచర్లు ఆ రకంగా కాదు, మేము చెప్పాలి, 2 ఏళ్ల కోర్స్ వీళ్ళకి చెప్పాలని వచ్చి చెప్పినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఒక జీవితమైనా చస్తే కూడా తెలుగు భాషతోటే చావాలి. చనిపోయేదాకా దీన్ని వదిలిపెట్టకూడదు అన్న ఒక నిబంధనని మనసులో పెంచుకున్నాను. ఆ ఒక్క 2 ఏళ్ల పరీక్ష పాస్ అయిపోయి ఫస్ట్ క్లాస్ వచ్చింది. 60% మార్కులు వచ్చినప్పుడు టీచర్లందరికీ చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, చాలా బాగుంది, ముందరకేనా వెళ్ళమ్మా, పర్వాలేదు, వాళ్ళకి ఏముంటుందో తెలీదు, వెళ్ళన్నారు. సరే నేను ఢిల్లీలో ఉంటాను కదా, వెళ్ళి సరే ఎంఏ చేశాను, ఇలా ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పి సాహిత్య అకాడమీకి వెళ్ళి చెప్తే, అక్కడ వాళ్ళు అన్నారు వెంటనే, అక్కడ శాస్త్రి గారిని వాళ్ళు ఎంత సహృదయంలో నిజంగా సాహిత్య అకాడమీలో ఆయన అన్నారు, అదేమిటమ్మా ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావా? ఇది ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పాస్ అయ్యి వచ్చిన వాళ్ళకి పిహెచ్డి చేసే అవకాశం ఉంది, నువ్వు అప్లికేషన్ పెట్టు అన్నారు. అసలు ఆశ్చర్యం, దేవుడి ఢిల్లీలో తెలుగు ఉందా? ఈ విషయం చాలా మంది చెప్తే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. మేము 50 ఏళ్ల నుంచి ఉంటున్నామండి ఢిల్లీలో తెలుగులో పిహెచ్డి చేసే అవకాశం ఉందన్న విషయం మాకు తెలియదని చెప్పి చాలా మంది చెప్పారు. అప్పటికే నేను ఒక 7-8 ఏళ్ల నుంచి ఢిల్లీలో ఉంటున్నా. సరే వెంటనే అప్లికేషన్ పెట్టాను. అందరూ తెలుగు అక్కడ సాహిత్య అకాడమీకి వెళ్ళంగానే నాకు కనపడింది ఏమిటంటే, విశ్వనాథ వారివి, శ్రీశ్రీవి, ఈ ఇద్దరి మీద వచ్చిన పిహెచ్డీలు చూస్తుంటే ఎంత ఆశ్చర్యం వేసిందో, ఎంతో ఆశ్చర్యం. అలాంటి ఆశ్చర్యం చూసినప్పుడు నాకు వెంటనే పోతన, రామదాసు, త్యాగరాజులు దృష్టిలోకి వచ్చారు. మా పిల్లలు తెల్లవారుజామున లేచి పాడే సంగీత పాఠాలన్నీ నాకు జ్ఞాపకం వచ్చాయి. మా నాన్నగారు చదివిన పద్యాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఈ రెండింటికి ఏదైనా ముడిపెట్టగలనా అన్న ఒక ఆలోచన రండి. ఏదో అంతస్తులు ఎక్కేస్తాను, నేను ఏదో అయిపోతానని ఏ రోజు అనుకోలేదు. ఈ పోతన, రామదాసు వీళ్ళ ముగ్గురికి ఎలా ముడిపెట్టాలి అని ఒక ఆలోచనతోటి అక్కడ మేడం ఉన్నారు. అప్పుడు ఆవిడ మాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరంటే ఇందిరా గోస్వామి, వరల్డ్ ఫేమస్ ఇందిరా గోస్వామి, అస్సామీ రైటర్. అక్కడ ఢిల్లీలో ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్లో తెలుగు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మొత్తం ఇండియాలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్, అస్సామీ, తెలుగు, తమిళం, కన్నడం అన్ని భాషలు ఉంటాయి. మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్. దానికి హెడ్గా మన ఇందిరా గోస్వామి ఉన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు వచ్చి రాని హిందీలో ఆవిడ దగ్గర చెప్తే, ఆవిడది కూడా ఇంగ్లీష్ మాట్లాడినా కొంచెం అస్సామీ భాషలో ఉంటుంది. నేనేం చెప్పాను, ఆవిడ ఎంత ఆనందంగా విన్నారో తెలియదు కానీ చాలా చక్కగా నన్ను రిసీవ్ చేసుకుని, అందులో అంత బాధపడడానికి ఏం లేదు, ఉండు సుశీల గారిని పిలుస్తానని చెప్పేసి తెలుగు మేడంని పిలిచి, సుశీల మేడంని ఈవిడికి జానకి ఏదో ఒకటి గైడెన్స్ చెయ్యి అని చెప్పారు. సరే 4 రోజులు నేను మేడం గారు ఇద్దరం ఇలాగా కొంచెం కింద మీద పడి ఒక టాపిక్ ఏమైనా చేసుకున్నా అంటే, సుశీల గారు ఎప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేసేవారు, బాగా ఎంకరేజ్ చేశారు. ఏం పర్వాలేదు, భయపడకు అని చెప్పేసి
చెప్పారు. ఇంగ్లీష్‌లో టాపిక్ చేయాలి. చేంజ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు డివోషనల్ లిటరేచర్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు పోతన, రామదాసు, త్యాగరాజు. ఇంత పెద్ద టైటిల్. చేంజ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు డివోషనల్ లిటరేచర్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు పోతన, రామదాసు, త్యాగరాజు. ఇది అస్సామి మేడం ఫైనల్ గా నాకు ఇచ్చిన ఇది. దీనికి రామవరపు శరత్ బాబు గారు టైటిల్ పెట్టారు, భక్తి పథంలో ప్రస్థానత్రయం. అసలు ఆ రోజైతే నాకు వణుకు దడ వచ్చేసింది. మాస్టర్ గారు ఇదేంటి ఇంత పేరు పెట్టేశారు, నేనెక్కడున్నాను, వాళ్ళెక్కడున్నారు అంటే, నీ లెవెల్లో నువ్వు చేస్తావు, అద్భుతంగా చేస్తావో లేదో చెప్పను కానీ చెయ్యి, నీ ధోరణిలో నువ్వు చెయ్యి, అదే చేయవలసిన పని, ఎవరైనా అదే చేస్తారు అని చెప్పారు. సరే ఆ పేరు చెప్పి మా మేడం దగ్గర, సుశీల మేడం దగ్గర, అసలు విషయం ఏమిటండి, అసలు ఏం చేయాలి నేను అన్నాను. అదేమీ కాదు, ముగ్గురు భక్తి సాహిత్యమే, భక్తి పరులే వాళ్ళు ముగ్గురును. ఆ భక్తి పరులు ముగ్గురు దగ్గర కూడా చదువుతూ మార్పు ఎక్కడ వచ్చింది, భక్తి సాహిత్యంలో మార్పు ఎక్కడ వచ్చిందో నువ్వు పరిశీలించాలి అని చెప్పారు. అసలు ఏంటి, నాకు అసలు ఏమీ తోచలేదు అసలు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకున్నాను. అలాగ మెల్లిగా పోతన భాగవతం, ఆంధ్ర మహాభాగవతం ఉంది కదా, లైన్ బై లైన్ చదువుతూ, రామదాస్ కీర్తనలన్నీ అప్పటికే పుస్తకాలు సేకరించి ఉన్నాను, అవన్నీ కూడా ప్రతి కీర్తనలో ప్రతి లైన్ చదువుతూ ఉన్నాను. కానీ రామదాసుని నేను చాలా తక్కువ అంచనా వేశా. ఆయన కవిత్వం గురించి నేను చాలా తక్కువ అంచనా వేశా. ఇవాళ నేను మీ ముందర, అందరి ముందర ఒప్పుకోవాలి. కానీ ఆయన కీర్తనల్లో ఎంత లోతు, ఎన్ని బాధలు, ఎన్ని భాష, ఎంత మార్పు సాహిత్యంలో, భక్తి సాహిత్యంలో మార్పు తెచ్చిన మహానుభావుడు రామదాసు. అవన్నీ చూశాను. తర్వాత త్యాగరాజు సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇవన్నీ విని చేసి మొత్తమే సాహిత్యాన్ని నిర్వహించాను. పిహెచ్డిని సబ్మిట్ చేశా, 300 పేజీలు అంత వచ్చింది. పరుగులు ఉరుకులు, మా మేడం రిటైర్ అయిపోతున్నారు, జానకి నువ్వు తొందరగా సబ్మిట్ చేయి, తర్వాత గైడ్ మారిపోతారు సుమా అన్నారు. సరే అని చెప్పి సబ్మిట్ చేశా. ఆ రిపోర్ట్స్ చూస్తే అద్భుతమైన రిపోర్ట్స్. బేతవోలు రామబ్రహ్మం గారు, మలయవాసిని గారు, మేరు శృంగాల వంటి పోతన, రామదాసు, త్యాగరాజుల భక్తి సాహిత్యాన్ని తులనాత్మకంగా విశ్లేషించిన సిద్ధాంత గ్రంథం ఇంతవరకు వచ్చినట్లుగా నాకు తోచదు అని బేతవోలు రామబ్రహ్మం గారు చెప్పడం, ఆయన విశాల హృదయమే తప్పితే నా గొప్పతనం కాదు. అంత చక్కగా అందరూ కూడా రాశారు. కానీ ఇందులో నేను కొన్ని, అంటే నేను అప్పటికే 40 సంవత్సరాలు దాటింది. నేను పుట్టింది 1953. అప్పటికి నేను సబ్మిట్ చేసింది 2002లో, 2001 కొన్ని. అప్పటికి నాకు మెచ్యూరిటీ ఉండేది. దానితో నేనేదో కొత్తగా ప్రతిపాదిస్తున్నాను అన్న విషయాలు నేను చెప్పకుండానే కొన్ని విషయాలు ప్రతిపాదించాను. అది నాకు తెలియదు కూడా. ఇది కొత్త విషయాలు ప్రతిపాదిస్తున్నానన్న విషయం కూడా నాకు తెలీదు. ఆ తర్వాత పుస్తకం అచ్చు వేసిన తర్వాత ఇచ్చాక ఉస్మానియా యూనివర్సిటీలో వెల్డెన్ నిత్యానందరావు గారు ఆ పుస్తకాన్ని చదివారు. చదివి అని ఒక మాట అన్నారు, జానక్ గారు మీరు కొత్త విషయాన్ని ప్రతిపాదించారు అన్నారు. ఆ ప్రతిపాదన తెలీదు, ఏమిటో కొత్త విషయమో తెలీదు, ఏమిటండి అన్నాను. పోతని అందరూ భక్తి తత్వ విశ్లేషణగానే చూస్తారు, కానీ మీరు పోతనని సంగీత విద్వాంసునిగా, నాదోపాసనంగా ప్రతిపాదించడం వినూత్న అంశం అని చెప్పారు. అందరూ భక్తి తత్పరుడిగా చూస్తారు పోతన గారిని, కానీ పోతన గారికి సంగీతం మీద మంచి అవగాహన ఉందని, ఆయనకి మూర్ఛన, ఆరోహణ, అవరోహణ విషయాల మీద చాలా అవగాహన ఉందని, అది కాకుండా రాగాల పేర్లు బాగా తెలుసని, తర్వాత వాయిద్యాల పేర్లు బాగా తెలుసని చెప్పేసేసి 2-3 పద్యాల్లో మీరు తీసి చూపించినవి ఇది గొప్ప ప్రతిపాదన అంశం అని ఆయన రాసే థీసిస్ పుస్తకాలు రాస్తారు ఆయన. అంటే ఎలా ఉండాలి రైటర్, మామూలు ఒక థీసిస్ స్టూడెంట్ ఎలా ప్రతిపాదించాలి విషయాన్ని, ఏది పడితే అది రాయకుండా ఎలా ప్రతిపాదించాలి అన్న విషయంలో, అన్న పుస్తకంలో 2-3 పేజీలు ఏకంగా రాసేశారు. అంత ఆశ్చర్యం ఉంటే, ఇదంతా ఎవరో పైన నన్ను కృపతో చూస్తున్న విషయమే తప్పితే ఇదంతా నా వల్ల అయింది కాదనిపించింది. కానీ చదువుతుంటే తర్వాత చాలా ముచ్చటగా అనిపించింది. అంటే నేను లేటుగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను, కానీ నాకు చక్కటి
చక్కటి అవకాశాలు వచ్చాయి, చక్కని ఆదరణ లభించింది, నన్ను చక్కగాను ప్రోత్సహించారు. ఇంకా ఈ గ్రంథంలో నేను ప్రతిపాదించింది ఏంటంటే, పద్య కవితకి పద కవితకి వారధి రామదాస్ అని చెప్పాను. పద్య కవితకి పద కవితకి వారధి అంటే ఏమిటి? ఎన్నో పుస్తకాలు రాయక్కర్లా, దాశరథి శతకం ఒకటే రాశాడు. ఎవరు? రామదాసు. కానీ అందులో అర్థం అంతా కూడా పండితులకే, కేవలం పండితులకు మాత్రమే అర్థమవుతుంది. మరి పామరుల విషయం ఏమిటి? అందుకోసం వాళ్ళు ఆయన పదం ఎన్నుకుని ఆ పదంలో అదే అర్థం వచ్చేటట్టుగా మళ్ళీ రాశాడు. కంటి నదీతటంబు పొడగంటిని భద్రగాదివాసము కంటి నిలాతనూజు నురుకార్ముక మార్గన శంఖచక్రములు కంటిని మిమ్ము లక్ష్మణుని కంటే కృతార్థునైతే ఓ జగత్తంతక దైత్య నిర్దళన దాశరథి కరుణాపయోనిధి. ఇది ఆయన దాశరథి శతకంలో రాసిన పద్యం. ఒక్క శతకం రాసి మహాకవిగా నిరూపితమైన కవి రామదాసు. పదంలో చూడండి ఎంత బాగా రాశాడు. కంటి నేడు మారాముల కనుగొంటి నేడు శ్రీరాముల కంటి నేడు మారాముల కళగంటి నేను శ్రీరాముల కంటి నేడు మారాముల. ఈ కీర్తన ఇది ఇప్పుడు నవరత్న కీర్తనలో నేరుగా కృష్ణమూర్తి గారు 9 కీర్తనలు రామదాసు కీర్తనలను సెలక్షన్ చేసి వాటిని భద్రాచలంలో ప్రతి సంవత్సరం రామదాసు జయంతికి మహా పండితులందరూ వచ్చి పాడేటట్లుగా ఒక ఈవెంట్ని చేశారు, ఒక ఈవెంట్ని తయారు చేశారు. అంటే పద్యం పదం రెండూ కూడా మనిషిని ఇద్దరినీ కూడా రామపదం వైపు నడిపించిన మహాకవి రామదాసు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అప్పటిదాకా సీతారామచంద్రుడు అంటే అమ్మవారి పేరు ముందర ఉంటుంది, అయ్యవారి పేరు తర్వాత ఉంటుంది, అదే లక్ష్మీనారాయణుడు. కానీ అమ్మవారిని ముందర పెట్టుకుని పూజ చేసి కానీ లేకపోతే అమ్మవారితో తన కష్టాలు చెప్పుకున్న కీర్తనలు ఇప్పటిదాకా రాల. రామదాసు వచ్చాకే భక్తి సాహిత్యంలో మార్పు వచ్చింది. ఆయన ఎలాంటి మార్పు తీసుకొచ్చారంటే, ఆయనకు వేదన, ఆయన చాలా సీతారాముల్ని వాళ్ళు ఆయన పెద్ద ఎత్తున కూర్చోబెట్టి మీరు దేవుళ్ళు అన్నట్టుగా చూడాల, తన స్నేహితుల్లా చూశాడు. ఇంత ఇదేమిటమ్మా, ఇంత కష్టం ఏమిటమ్మా, నువ్వేనా చెప్పచ్చు కదమ్మా, ఇంతో ఏంటి ఇన్ని 12 ఏళ్ళు ఈ దోమల బారిన పడుతుంది, చైత్ర వైశాఖాలు మర్చిపోయాను అంటాడు. 2 రోజులు మనుషుల్ని చూడకపోతే మన పరిస్థితి అయోమయం అంధకారం. అలాంటిది చైత్ర వైశాఖాలు మర్చిపోయానంట. నేను పట్టినది మునగకొమ్మ కాదంటాడు, మునక్కొమ్మ విరిగిపోతుంది, మీరు మునక్కొమ్మ లాంటి వాళ్ళ మిమ్మల్ని పట్టుకుంటే అని నరహరిని నమ్మితే చెడిపోతారన్న అపప్రదించుకోకండి అని చెప్పేసి ఎన్ని రకాల బతిమలాడతాడో. సీతమ్మ వారిని ముందరికి తీసుకొచ్చాడు, రామవారిని వెనక్కి పెట్టాడు. సీతమ్మ వారిని ముందరని తీసుకొచ్చి ఎన్నో కీర్తనలు, ఏదో ఆ మధ్య మధ్యలో సీతమ్మ అని అనడం కాదు, ఎన్నో కీర్తనలు ఆయన సీతమ్మ వారి మీద పాడాడు. మీకు తెలిసిందే, రామచంద్రులు నాపై చలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మా కటకట వినడేమి సేతును కఠిన చేతుని మనసు కరుగదు కర్మములు ఎటులుండును గదా ధర్మమే నీకుండునమ్మా. అమ్మా నువ్వు చెప్పు, నా కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది, నా బతుకు ఎలా పడితే అలా అవుతుంది, నువ్వు చెప్పాల్సిన ధర్మం ఉంది కదా నీకు. ఆయన వినడం లేదు, ఏం చేయమంటావు, ఎంత చెప్పమంటావు అని చెప్పేసేసి ఏడిచాడు ఆయన దగ్గర. తర్వాత ఇంకో ముఖ్య కీర్తన మీకు అందరికి బాగా తెలిసిందేది, ననుబ్రవమని చెప్పవే సీతమ్మ తల్లి ననుబ్రవమని చెప్పవే.
ఇది అనేక రకాలుగా మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. ఆయన ఎక్కడ చాలా చక్కగా చనువు తీసుకుని లోకాంతరంగుడు శ్రీకాంతుడు నినుగూడి ఏకాంతమున ఏకశయ్యనున్న వేళ అంత ధైర్యం ఎవరికుంది? రామదాసుకుంది. ఎందుకంటే నేను ఒక్క రూపాయి కూడా నేను నా కోసం ఖర్చు పెట్టుకోలేదు. ఆ డబ్బంతా నీకు ఇచ్చాను, నీ సొమ్ములకి ఇచ్చాను, నీకు ఇచ్చాను, నీ కోసం ఖర్చు పెట్టాను. నువ్వు అందంగా తిరుగుతావని వాహనాలు చేయించాను నీకు. నేనేం ఒక్కటి ఖర్చు పెట్టుకోలేదు. ఆ ధైర్యం వల్ల అతను ఏమని అన్నాడంటే ఏకాంతమున ఏకశయ్యనున్న వేళ. భక్త కవులు చాలా మంది ఉన్నారు, కానీ ఇలాగా రామదాసు తన గోడు సీతమ్మకు ఫలానా అప్పుడు చెప్పు, అప్పుడు కూడా వినకపోతే భద్రగిరీశుడు నిద్ర మోల్కొను వేళ. సరే, రాత్రి 2 సార్లు చెప్పావు, వినలేదు, కనీసం లేచేటప్పుడని చెప్పు. ఆయన అప్పుడు నీతో చాలా చక్కగా శృంగారకేళి చేసి ఉంటాడు కదా, నీ మాట తప్పకుండా వింటాడు. అప్పుడు చెప్పు. ఈ రామదాస్ అనేవాడు ఇక్కడ బతుకున్నాడు, ఏడుస్తున్నాడు వాడని. ఇంత ధైర్యం ఏ కవికి రాదు, ఏ భక్త కవికి లేదు. ఒకవేళ వచ్చిన వాళ్ళందరూ రామదాసుని కాపీ చేసిన వాళ్ళు. ఈ రకంగా ఈ విషయాన్ని నేను ప్రతిపాదించాను. తర్వాత వచ్చిన త్యాగరాజు ఏం చేశాడు తెలుసా? దీనికి కొంచెం పెంచి ఖగరాజు నీ అన్నతి విని వేగచనలేదో గగనానికి ఇలకు. నేను చెప్పిన అది ఎక్కడ దూరం, అంత దూరం ఎక్కడ వెళ్తావు నువ్వు, నేనా పక్షి అని చెప్పేసి కానీ అన్నాడు ఆయనతోటి. అంటే భక్తి సాహిత్యం ఎలాంటి మలుపులు తిరిగిందో, ఎక్కడెక్కడ మలుపులు తిరిగిందో అది నేను మలుపు తిప్పుతున్నాను సుమారు ఏ కవి భావించలా. తన ఊహకి, తన ఆలోచనలకి, తన ఆనందానికి ఒక్కొక్క మెట్టెక్కించాడు. ఆ మెట్టులన్నీ ఎక్కిన పరమానందంతో ఇవాళ మనమందరం ఇవన్నీ పాడుకుంటున్నాం. అక్కడి నుంచి ఎవరు ఎక్కడ ఆగిపోలా. పోతన గారు గుడిలో చెప్పిన విషయాలన్నీ కూడా రామదాసు ఆ రోజు పరిస్థితుల వల్ల తను డబ్బు ఖర్చు పెట్టి రకరకాల విషయాలు చెప్పాల్సి వచ్చింది. త్యాగరాజు సరే, అందరూ మతాలు కూడా మారిపోతున్నారు, మతం మా మొసట రాయలేదన్నాడు అని అందరూ మారిపోతున్నారు. మరి వాళ్ళందరినీ ఏం చెప్తే అవుతుంది? నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఆవిడ వెండు, అవన్నీ నాకే వినవదేల గుణం విశీల్, ఎందుకు వినవే మనసా అని చెప్పేసి అనుకుని తన మీద తను పెట్టుకున్నాం. సో ఇవన్నీ కూడా భక్తి సాహిత్యంలో వచ్చిన మార్పులు, నేను ప్రతిపాదించిన అంశాలు కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రామదాసు విషయంలో రామదాసు ఆనంద భైరవి రాగకర్త అని చాలా మంది రాసేస్తూ ఉంటారు. ఆ పిహెచ్డీలో నుంచి వీళ్ళు చూసేసి పలానా పేజీ అని చెప్పేసి ఆ పలానా పేజీ పిహెచ్డీలోంచి ఇందులో చూసి అలా రాసేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమిటైందంటే సాహిత్యపరులు, సంగీత పరులు ఒక రకంగా వెళ్ళడం లేదు. వాళ్ళ దారి వాళ్ళది, వీళ్ళ దారి వీళ్ళది. అలా ఎప్పుడూ ఉండదు కదా, సాహిత్యానికి ఎప్పుడూ ఒకటే ఉంటుంది. అది అందుకని చెప్పేసి ఆనంద భైరవి రాగాన్ని రామదాసు రాశాడా, కనిపెట్టాడా, ఆయన టైంలోనే వచ్చిందా అంటే కాదు. అన్నమయ్య టైంకే కనుగొంటి అంటే కంటి శుక్రవారం నాడు కంటి అని కీర్తనలు తామ్రపత్రాల మీద రాసేసి ఉన్నాయి. ఆనంద భైరవి రాగం చేత్తు రాసిన రాతలు కావు, తామ్రపత్రాల మీద చెక్కిన రాతలు అవన్నీ. అంటే అప్పటికే ఆనంద భైరవి రాగం చాలా ప్రచారంలో ఉంది. ముఖ్యంగా అది ఏంటంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరూ పాడగలిగిన కీర్తన, అందరూ పాడగలిగిన రాగం. తర్వాత అన్నిటికన్నా ముందర మీకు ఎవరు పురంధరదాసు నిజ 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 కమల సులోచన, ఇది కూడా పిల్లారి గీతాల్లో వస్తుంది, ఆనంద భైరవి రాగం. సో ఎక్కడో పొరపాటు పడ్డారు. ఆనంద భైరవి రాగంలో క్షేత్రయ్య 16 కీర్తనలు రాశాడు, 10-15 కీర్తనలు అన్నమయ్య రాశాడు. సో కానీ ఎందుకు మనకు తెలియదు, ఎవరో చూసి ఎక్కడ రాసింది విషయాన్ని చాలా మంది. కానీ ఒకటేమిటంటే కొంత మాత్రం ఏమిటో అనుకోవాలంటే ఇవన్నీ అప్పుడు రాసి పెట్టడానికి కాగితాలు లేవు కదా, వినికిడి వల్ల ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు వినికిడి అయినప్పుడు రాగఛాయలు మారి ఉండొచ్చు, ఆరోహణ అవరోహణ మారి ఉండొచ్చు. అందుకని కాలక్రమేణా దాని రూపురేఖలు మారి ఉండొచ్చు. కానీ ఆనంద భైరవి కర్త మాత్రం రామదాసు కాడు. ఇది నేను స్ఫుటంగా ఈ పుస్తకాల్లో నేను
దాన్ని ప్రతిపాదించాను. తర్వాత మీకు చెప్పాను కదా! నేదురుమల్లి కృష్ణమూర్తి గారు నా పుస్తకం ఆయనకి ముందు మాట రాయమని ఇచ్చాక ఆయన అన్నారు, "జానకి అప్పటిదాకా ఏమిటో నాకు ఆయన ఏం చేయాలో తెలియలేదు కానీ, నీ పుస్తకం చదివాక ఒక ఆలోచన వచ్చింది" అని చెప్పారు. అదేమిటంటే తర్వాత ఆయన 2, 3 సార్లు ప్రస్తావించారు ఈ విషయం. నా అదృష్టం కిందే నేను చెప్తున్నాను. శ్రీచక్ర సిమెంట్స్ వారి సహకారంతోటి ఆయన నవరత్న కీర్తనలు అని చెప్పేసేసి తీసుకొని ప్రతి సంవత్సరం కూడా అప్పుడే 2012 నుంచి అనుకుంటా. అప్పటి నుంచి ఆయన అది ఒక పెద్ద ఉత్సవంలా చేస్తున్నారు. త్యాగరాజ పంచరత్న కీర్తనలు, నవరత్న కీర్తనలు రామదాసుకి, సరే సప్తవర్ణ కీర్తనలు మన అన్నమయ్యకి. ఈ రకంగా ఒక ఈవెంట్‌ని ఆయన ప్రతిపాదించారు. అంతటి అదృష్టానికి ఆయన చెప్పినప్పుడు విన్న అదృష్టం కూడా నాది. కేవలం ఇదంతా కూడా నాకు పెద్దలిచ్చిన ఆశీర్వచనం మాత్రమే తప్పితే ఏమాత్రం నేను అతిశయానికి వెళ్ళటం లేదు. సరే. ఇది ఇప్పటిదాకా నా పీహెచ్‌డీలో నేను ప్రతిపాదించిన అంశాలు. తర్వాత ఇది రాసి ఈ పీహెచ్‌డీ సబ్మిట్ చేసి హమ్మయ్య! నా అంతటిది లేదనుకుని నేను మంచం మీద పడుకొని ఉంటే, ఓ రోజు పొద్దున్నే పోస్ట్ మ్యాన్ వచ్చి ఇచ్చి వెళ్ళాడు. యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ సీనియర్ ఫెలోషిప్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నిజంగా ఆ పోస్ట్ మ్యాన్ తలుపు కొట్టే టైంకి నేను గిన్నెలు తోముతున్నాను. ఎవరా అని తలుపు కొడితే ఒక లెటర్ ఇచ్చి వెళ్ళాడు. మా అబ్బాయిని అడిగాను, "ఒరేయ్ ఓపెన్ చేసి చూడండి." "అమ్మ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్" నేను అల్లాటప్పయిగా మా గురువుగారి సలహా అది. మా రామవరపు శరత్ బాబు గారి సలహా అది. ఆయన అప్లై చేయమంటే ఒకే ఒక పేజీ రాసి ఆంధ్ర మహాభాగవత ప్రభావం వల్ల వచ్చిన రంగస్థల ప్రక్రియలని ఒక అప్లికేషన్ పెట్టాను. దానికి సెలెక్ట్ అయినట్టుగా నెలకి రూ. 6,000. ఈ విషయం చెప్తే అందరూ చాలా మంది ఆశ్చర్యపోయారు. "జానకి ఇదేంటిది? అది చాలా పెద్దవాళ్ళకి వస్తున్నది. నీకెలా వచ్చిందని?" కానీ భాగ్యలక్ష్మి మేడం అన్నారు, "జానకి నువ్వు బాగా అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటావు కదా! అందుకని బాగా వర్క్ చేయగలవు అన్న ఉద్దేశంతో నీకు ఇచ్చి ఉంటారు ఇది. నువ్వు చక్కగా అన్ని ఊళ్ళు తిరిగి అంత విషయం సేకరించి దీని గురించి చెయ్యి" అని చెప్పారు. నాకు చాలా సంతృప్తికరమైన విషయం అది. 2002 నుంచి 2 సంవత్సరాలు 2004 దాకా నేను పూర్తిగా ఈ ఫెలోషిప్‌కి నేను న్యాయం చేశాను. ఎంతమందినో కలిసాను. ముఖ్యంగా మేలట్టూరు భాగవత మేళ 400 సంవత్సరాలుగా పోతన గారి భాగవతంలో పద్యాలు తమిళంలో రాసుకుని తెలుగులో పాడుతున్నారు. మనం ఇప్పటిదాకా తెలుగులోకి తమిళంలో అలా ఉంటాయి కానీ తమిళంలో రాసుకుని తెలుగు వారి పోతన పద్యాలు చక్కగా చదువుతున్నారు. నృసింహ వైభవం అని జరుగుతుంది మేలట్టూరులో వైశాఖ పౌర్ణమి నాడు. ఆ రోజు నృసింహ ఉత్సవం అది జరిగిన రోజున ఈ పెద్ద ఉత్సవం 5-6 చోట్ల జరిగేది. కానీ రాను రాను అది 2 చోట్లకి కేవలం బ్రాహ్మణ మగపిల్లలు మాత్రమే చెయ్యాలి ఆ డ్రామాలు. ఆడపిల్లలు చేయకూడదు. అందుకని రాను రాను తగ్గిపోయారు. ఇవాల్టికి జరుగుతోంది. ఎంతమందో నాటక ప్రముఖుల్ని కలిశాను. హరికథలలో, బుర్రకథలలో, నాటకాలలో, నృత్యంలో ఆంధ్ర మహాభాగవతం ఎలా చూపించారంటే అసలు ఆశ్చర్యం. భాగవతం చదవనివాడు భాగవతం ప్రభావం లేని చోటే లేదు. అన్ని కళలు మహాభాగవతాన్ని ఇలాగా ఆవహించేసుకున్నాయి. వాళ్ళ మీద ఆవహించేసుకున్నాయి. భాగవతం లేనిది ఎవరిది ఉంది. ఒక రకమైన గోపికల క్రీడ చూపించాలంటే అది ఎంతసేపైనా చూపించు. కృష్ణుడి లీల చూపిస్తే ఎంతసేపైనా చూపించు. అంతా పోతన గారే. అది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తర్వాత చాలా భక్తిగా చేశాను. అక్కడ తంజావూరు అవి వెళ్ళినప్పుడు, అక్కడ మేలట్టూరు వెళ్ళినప్పుడు, అక్కడ వాళ్ళ పెద్దలు రాసిన ఇవన్నీ పుస్తకాలు కూడా తాళపత్ర గ్రంథాలు 7 బస్తాలు, 8 బస్తాలు. వాళ్ళందరూ నన్ను పిలిచి, "రండి జగన్ గారు చూడండి ఇవన్నీ" అని చెప్పి చూపిస్తుంటే ఒళ్ళంతా పులకించిపోయింది నాకు. ఎంత ఆనందపడ్డానంటే నేను అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల కదా అసలు ఇవన్నీ చూడగలిగాను. ఆడవేషాలు వేస్తున్న మగవాళ్ళని చూశాను. మగ వేషాలు వేసి ఆడవాళ్ళని మించినట్లుగా మగవాళ్ళని మించినట్లుగా పద్యాలు పాడిన ఆడవాళ్ళని చూశాను. ఇంతటి మహానుభావులని పరిశీలించిన అవకాశం వచ్చింది. తర్వాత కూచిపూడి వెళ్ళినప్పుడు నర్తనశాలలో మన వేదాంత సత్యనారాయణ శర్మ గారు దేవదేవి వేషం వేసి నాకు చూపించారు. అద్భుతం. ఏమీ వేషధారణ లేదు. కేవలం అలా పంచె కట్టుకుని బాల్డ్ హెడ్ తోటి ఆయన రాసి దేవదేవి ఇలాగ నీళ్లు పిండుతూ ఏం అద్భుతం. అంతా ఇదంతా కూడా నాకు ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చిన
ఇది కళల కాణాచి ఆంధ్ర మహాభాగవతం అని దీనికి టైటిల్ పెట్టి నేను మళ్ళీ పుస్తకం కింద ప్రింట్ చేస్తే పంపించిన రెండో రోజునే సిపి బ్రౌన్ అకాడమీ వాళ్ళు కడప ఫోన్ చేసి అసలు ఎలా తట్టిందండి ఈ ఆలోచన మీకు అన్నారు. ఇది 10 ఏళ్ల క్రితం చేసిన వర్క్ అండి ఇది. నేనేమో ఇప్పుడు ప్రింట్ చేశానంటే అద్భుతమైన వర్క్ అమ్మా అన్నారు. అంతా వాళ్ళ ఆలోచన అంతే తప్పితే నాదేమీ లేదు. ఈ రకంగా నేను నా జీవితంలో సెకండ్ పార్ట్ నా 40వ ఏట నేను మొదలుపెట్టాను. తర్వాత పిహెచ్డి అయిపోయింది, పార్ట్ కూడా అయిపోయింది. ఎందుకో హైదరాబాద్ కొంచెం అప్పుడప్పుడు వస్తున్నాను. అందరికీ తెలుగు తెలిసిన వాళ్ళందరికీ ఒక క్రేజ్ ఉంటుంది. ఏమిటో తెలుసా, మృణాలిని మేడం గారి దగ్గర ఓ స్పీచ్ విన్నాను. మృణాలిని మేడం దగ్గర చదువుకోగలను, ఎందుకంటే ఆవిడ గొప్ప అథెంటిక్ లేడీ. అందుకని నేను ఏం చేశానంటే ఆవిడ తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ టీచర్గా ప్రొఫెసర్గా ఉన్నారని చెప్పేసి, మేడం నేను మీ దగ్గర చేరుతానంటే, మర్చిపోయిందా నీకేమన్నా వేడెత్తిపోయిందా, ఢిల్లీలో పిహెచ్డి చేసి ఇక్కడికి వచ్చి ఎంఫిల్ అని. లేదు లేదు మేడం మీ పాఠాలు నేను వినాలి అన్నాను. సరే అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నాను, రాశాను, సెలెక్ట్ అయ్యాను, చేరాను. కానీ నేను చేరినప్పుడు ఉన్న మొదటి 6 నెలలు సంవత్సరం ఉన్నారు మేడం. తర్వాత ఇంకొక వర్క్ మీద స్పేస్ రేడియోకి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు నెక్స్ట్ తర్వాత సంజీవరావు గారు, ఆ విశ్వనాథ, అప్పుడు ఏంటంటే అది తులనాత్మక సాహిత్యం కాబట్టి ఒకటి ఫారెన్ లాంగ్వేజ్ కానీ ఏదైనా లేకపోతే లోకల్ లాంగ్వేజ్ తీసుకుని గ్రీక్ నాటకాలు, విశ్వనాథ విషాదాంత నాటకాలు. ఇక్కడ ఇది సింపుల్గా చెప్తాను, ఎందుకంటే విశ్వనాథ మామూలుగా మన నాటకాలకి శుభంగానే వెళ్ళాలి. నాటకాలు అశుభంతో పూర్తయ్యే నాటకాలు మనకి లేవు. దుఃఖార్థానం శ్రమార్థానం అంటే ఎందుకైనా సరే ఎప్పుడైనా మనం చూసేది శుభకరమైన నాటకాలే చూస్తాం. అందుకని కానీ విషాదాంత నాటకాలు లేవు. కానీ గ్రీకు వాళ్ళకి విషాదాంత నాటకాలు చాలా గొప్పది. అందుకని విశ్వనాథ్ గారు ఏం చేశారంటే, ఆయనకి విపరీతమైన తెలుగు, మన భాషలో లేనిది ఇంకో చోట ఎక్కడైనా ఉందంటే ఆయన సహించలేని. మనకి విషాదాంత నాయకులు ఉన్నారు కానీ మనం చూపించాం అలాగా. ఆయన విషాదాంత నాయకుల్ని తీసుకొచ్చారు. నర్తనశాలలో కీచకుడు, తర్వాత ఇలాగా నాకు అనార్కల్లో సలీము, బిజ్జలుడు, త్రినేత్రంలో బిజ్జలుడు, ఇలా నలుగురిని తీసుకుని వచ్చి విషాదాంత నాయకుల కింద చూపించి చేశారు. ఇదో మన పుస్తకం కింద నేను కూడా ప్రింట్ చేశాను. ఇందులో నేను ప్రతిపాదించిన విషయం ఏంటంటే, ధర్మార్థ కామ మోక్షాలనే 4 స్తంభాలపై నిలిచిన భారతీయ సంస్కృతిని తలపింపజేస్తూ విశ్వనాథ వ్రాసిన నర్తనశాల, త్రిశూలం, అనార్కలి, వేనరాజు 4 విషాదాంత నాటకాలని ప్రతిపాదించాను. దీనికి కూడా బేతవోలు రామరమణ గారు కానీ సి నారాయణ రెడ్డి గారు కానీ మంచి ఆశీర్వచనం నాకు ఇచ్చారు. విశ్వనాథ చతుర్విధ పురుషార్థ ప్రతిపాదన విషాదాంత నాటకాలలో ప్రదర్శించిన గడుసరి దార్శనికుడు అని ప్రబల జానకి చేసిన నిరూపణ నవీనమైంది. ఈ గ్రంథంలో అంతఃసూత్రంగా వ్యాపించిన కేంద్ర బిందువిది. ఉత్తమ పరిశోధనకు, సత్యావిష్కరణకు పరాకాష్ట ఈ గ్రంథం అని చెప్పేసి రామరమణ గారు నాకు చెప్పారు. తర్వాత అనంత పద్మనాభరావు గారు అయితే తెలుగువారి వంటల విధానంలో కండలకు ఆవపోపులు పెట్టి మాంసఖండాలను మాగాయ ముక్కల వలె నెత్తుటిలో ఊరబెట్టడం విశ్వనాథ వారికి మాత్రమే అబ్బిన ఆంధ్రత్వం. అంటే కీచకుడు అవి చేయడం. అందుకని అలాగా ఆయన రాశారు. అందరూ కూడా చాలా సహృదయులు, నా మీద ఎంతో ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇంత చక్కటి నాకు పేరు వచ్చేటట్టుగా పుస్తకం మీద రాసిచ్చారు. ఇవాళ ఇంత ధైర్యంగా మేము ముందర కూర్చుని ఇవన్నీ చెప్తున్నానంటే వాళ్ళ అనుగ్రహమే. తర్వాత ఇంకా సరే ఏదో ఒకటి చేస్తూ ఉండడే. మా శరత్ బాబు గారు చెప్తూ ఉండేవారు, ఏదో ఒకటి చేస్తుండే, ఏదో ఒకటి రాస్తూ ఉండని. అలాగా ఆ ధోరణిలోనే ఏం చేయను, ఈ లోపల బాగయ్య గారు అని ఒక ఆయన వచ్చి, అయ్యో బరంపురంలో డీలిట్ ఉంది నీకు తెలీదా జానకి అన్నారు. సరే పోనీ అప్లికేషన్ పెడదామని పెట్టా. 40 పాత్రలు, కేవలం 40 స్త్రీ పాత్రలు తీసుకుని ఆంధ్ర మహాభారతంలో ఒక పుస్తకం రాసి, మంచి పుస్తకమే అది రాసి డీలిట్కి సమర్పించాను. ఎక్కడ, బరంపురంలో. చాలా బాగుంది. అక్కడ 2 గవర్నర్లు, మంచి స్టేజ్, మంచి పేరు అన్న చోట నాకు డీలిట్ ఇవ్వడం జరిగింది. నేను చాలా సంతోషించాను. కానీ అప్పుడు ఆ గ్రంథం చదువుతుంటే, మహాభారతం చదువుతూ ఉంటే, ఏంటి 40 పాత్రలైనా మనం రాయగలిగింది, ఇంకేం రాయలేమా అని చెప్పేసి మనసులో ఒక ఆలోచన వచ్చి,
తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక డీలీట్ వచ్చేసాక ఇంటికి వచ్చి మళ్ళీ లైన్ బై లైన్ ఆంధ్ర మహాభారతం చదువుతాం మొదలెట్టాను. చదివినప్పుడు ఏం చేశానంటే స్త్రీ పాత్ర ఒక్కటి తీసుకున్నాను. లైన్ ఒక పేరు మాత్రం చేత మాత్రమే ఉన్న పాత్ర కూడా తీసుకున్నాను. అలాగా 380 స్త్రీ పాత్రలు తీసుకున్నాను. కేవలం ఒక్కొక్క పాత్ర చెప్పల. ఆ పాత్ర ముందు వెనక పద్యాలు అయితే అవని, ఎన్ని పేజీలు అయితే అన్ని, ఎంత ప్రింట్ అయితే అవని, నేను మనస్ఫూర్తిగా వర్క్ చేయాలి అనుకున్నాను. నన్నయ్యవి 240 స్త్రీ పాత్రలు, ఎర్రనివి 60, తిక్కనివి 60 స్త్రీ పాత్రలు. ఇవన్నీ తీసి మొత్తం మీద ఒక్కొక్కటి చూపిస్తూ వచ్చాను. మెయిన్ పాత్రలు సరే కుంతి, ఇవన్నీ కుంతి పాత్ర రాస్తూ ఎన్నిసార్లు కాగితాలు కింద పడేసి ఏడిచానో దేవుడికి తెలియాలి. ఏమిటి మహాభారతంలో స్త్రీలు ఎంతంత కష్టపడ్డారు. అసలు ఏమీ కష్టం లేని మనం ఊరికే కష్టం కష్టం అంటున్నామే. ఆ స్త్రీలు ఏమిటి, వాళ్ళకున్న ఇదేమిటి అని చెప్పేసి, ముఖ్యంగా కుంతి చివరికి ఆఖరికి కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయాక పోతకొని ఏమైతే అవని అని చెప్పేసి కర్ణుడు నా పెద్ద కొడుకు వచ్చి వాడికి పెన్నం పెట్టండి అంటుంది. ధర్మరాజు నోరు ఎళ్ళపెట్టాడు. ఏమిటమ్మా వాడు నాకు అన్నగారైతే నువ్వెందుకంత యుద్ధం నడిపించావు అంటాడు. అంటే ఎక్కడికక్కడ ఏ స్త్రీ పాత్ర అయినా సరే హలో హలో మాట్లాడండి. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయింది, కానీ మీరు మాట్లాడండి. అలాగే, ఓకే. ఏ ఈ స్త్రీ పాత్ర అంటే వాళ్ళు భయపడలేదు. జరిగింది జరగని, కానీ ధర్మం నిలబడాలి. ఎప్పుడైనా సరే ధర్మం నిలబడాలి. ఆ ధర్మం కోసం ప్రతి స్త్రీ నిలబడింది. 380 స్త్రీ పాత్రలు రాస్తూ, ముఖ్యంగా మహాభారత స్త్రీ పాత్రలు రాస్తూ నేను ఏడిచిన ఏడుపు ఇంత అంత కాదు, ఒక్కొక్క పాత్ర. కానీ ఆ పాత్రలన్నీ చదువుతుంటే నాకు ఈ రోజు మహాభారతం జరుగుతున్నట్టుగా అనిపించింది. అందులో ఎన్నో విషయాలున్నాయి, ఎంతో ప్రతిపాదించిన విషయాలున్నాయి. మనం ఇవాళ ఎంతో గొప్పగా చెప్పుకుని సైన్స్ ఎంత అభివృద్ధి చెందిపోయిందో అనుకుంటూ చెప్తున్న విషయాలన్నీ కూడా అక్కడ నథింగ్. సరగేట్స్, అద్దె తల్లులు, విడాకులు సరే సరి, ఇష్టమై వదిలేసేయడం సరే సరి, ఇష్టం లేక వదిలేయడం సరే సరి, చెప్పి వదిలేయడం సరే సరి, చెప్పక వదిలేయడం సరే సరి, లివింగ్ టుగెదర్స్ ఇంకా అవి చెప్పనే అక్కర్లేదు. క్లోనింగ్, ఇలాంటి మహత్తరమైన విషయాలన్నీ మహాభారతంలో చూపిస్తారు. చూపించడం వల్ల ఏమవుతుందంటే ఒక దేవయాని, ఒక కుంతి, ఒక గాంధారి, ఒక ఉత్తర మన నిత్య జీవితంలో తారసపడుతూ ఉంటారు. భారతీయ స్త్రీలలో అంతరాంతరంలో ఒక ద్రౌపది ఉంది. ఏ మాత్రం అవమానం జరిగినా ప్రతీకారం తీర్చుకునేందుకు సన్నద్ధురాలవుతుంది. ఈ విధంగా మహాభారత స్త్రీల గురించి చదువుతున్నప్పుడు మనం మన గురించి తెలుసుకుంటున్నామనే విషయం తెలుస్తుంది. అది హస్తి తజన్యత్ర ఎన్నే హస్తి తతత్కచి. మహాభారతంలో ఉన్నదే ప్రపంచంలో ఎప్పుడైనా జరుగుతుంది. మహాయోగి పుంగవులు, మహా ఋషులు, వేల వేల సంవత్సరాల వాళ్ళ తపస్సు వృధా అవదు ఎప్పుడు. వ్యాస మహర్షి రాసిన ఈ మహాభారతం ఎప్పుడు పులకాంకితమైన కథలనే ఇచ్చింది. అది చదువుతూ ఉంటే మనకు నిత్యం ఎన్నో ఆలోచనలు వస్తాయి. లేకపోతే ఇన్ని సంవత్సరాలు మహాభారతం పట్టుకుని ఎందుకు వేళ్లాడుతున్నారు జనాలు? అంతటి మహాగ్రంథాన్ని నేను చదివి నాకు తోచిన రీతిలో నేను చెప్పగలిగినందుకు నాకు చాలా అదృష్టమైన విషయం కింద ఇది నేను చెప్పుకున్నాను. దీని గురించి కూడా చాలా మంచి ఇవి వచ్చాయి. ఇంత విశాలమైన పరిధిలో ఇన్నెన్ని పాత్రల జీవితోదాంతాలను వర్ణించే బృహత్ ప్రయత్నం భారతీయ భాషల్లో ఇంతవరకు జరగలేదనుకుంటాను. తెలుగులో మాత్రం ఇదే ప్రథమం అన్నాడు ఏల్చూరు మురళీధరరావు గారు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, మహాపండితుడు. ఏల్చూరు మురళీధరరావు గారు చాలా మంది తెలిసిన వాళ్ళే. ఆయన చిన్నగా 2 అక్షరాల్లో 2 లైన్లో ఇంతటి మహత్తరమైన సర్టిఫికెట్ నాకు ఇచ్చారు. తర్వాత ఉదాత్తమైన విషయాన్ని, సరళమైన విధానాన్ని
భారమైన భావాన్ని, ఆమోదకరమైన భాషని ఏకపక్షాన సమన్వయం చేసి స్త్రీ స్తుతి చేసింది. రచయిత్రితో సన్నిహితత్వం నా సుయోగం అంది మా సఖి సొంటి శారదా పొన్న. ఇవన్నీ కూడా వాళ్ళందరూ వాళ్ళు నాకు ఇచ్చిన ఆశీర్వచనాలు, ఆలింగనాలు. ఎంతకన్నా నేనేం చెప్పగలను? ఎంత మంచి అవకాశం వచ్చింది. తర్వాత ఇది అయిపోయింది ఎంఏ. ఇంక మళ్ళీ నెక్స్ట్ ఏంటి? డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంఏ యూనివర్సిటీ వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అస్ట్రాలజీ పెడుతున్నారు. ఎవరో చెప్పారు, జానకి గారు మీరు కూడా జాయిన్ అవ్వండి. అస్ట్రాలజీ అంటే నాకు గౌరవం ఉంది, విపరీతమైన గౌరవం ఉంది. కానీ అస్ట్రాలజీలో మన ఉద్దేశం ఏమిటి? ఎంతసేపు చేతులు చూపించుకోవడాలు, జాతకాలు చూపించుకోవడాలు, పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడాలు. కానీ నేను దానికి వ్యతిరేకం అని చెప్పను. కానీ ఒకళ్ళ జీవితాన్ని నిర్దేశించేటప్పుడు మాత్రం మనకు కొంత అధికారం, స్థాయి, సబ్జెక్ట్లో లోతు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మాత్రం ఉండాలి. అందుకని నేను అటువైపు ఎక్కువగా వెళ్ళలేదు. మన ఆర్యభట్టు, శ్రీపతి భాస్కరాచార్యులు వీళ్ళందరూ చేసిన వర్క్ చూశాను, చదివాను. మంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మంచి కోర్సు, మంచి సబ్జెక్ట్ వాళ్ళ ఇంటికి పంపించారు నాకు. చాలు, అది చదువుకుంటూ కూర్చుంటాను అప్పుడప్పుడు. దాని మీద నమ్మకం ఉంది, నేనే అనుభవిస్తాను. ఎప్పుడైనా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ రకంగా అని అడిగి చెప్తే ఏదో ఒక నాకు తోచిన చిన్న సలహాలు చెప్తాను. అంతేకాని నేను ఇందులో కన్నా ముందరికి వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళను కూడా. ఎందుకంటే బోల్డ్ సబ్జెక్ట్స్ ఇంకా ఉన్నాయి. ఇది మాత్రం కేవలం నా కోసమే అట్టపెట్టుకున్న సబ్జెక్ట్. తర్వాత ఈ పుస్తకాలన్నీ పుచ్చుకొని ఒకసారి ఎప్పుడో నేను మద్రాసు యూనివర్సిటీకి వెళ్ళి మాడభూష్ సంపత్ కుమార్ గారికి పుస్తకాలు ఇవ్వడానికి వెళితే ఆయన ఏమన్నారంటే, నన్ను చూడంగానే అందరికీ ఇలాంటి ఆలోచనలు వస్తాయనుకుంటా. ఏమంటే మెడ్రాస్ యూనివర్సిటీలో డీలీట్ ఉంది కదా, మీరు ఎందుకు చేయలేదు అన్నారు. ఇదేంటండి, బరంపురం వెళ్ళి చేసి వచ్చాను కదా, మళ్ళీ ఏంటి ఇక్కడ అంటే, చెయ్యండి పర్వాలేదు ఏదో ఒకటి. నాకేంటంటే నేను తీరు కూర్చుని ఎప్పుడు ఏ కవిని చదవలేను, ఒక బద్ధకం నాకు. అందుకని ఏం చేశానంటే, సరే శ్రీనాథుడు తీసుకున్నాం. శ్రీనాథుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? శ్రీనాథుడిని తీసుకున్నా, ఆయన వర్క్లు అన్నిటి మీద. అది మంచి కరోనా టైం, ఎక్కడికి కదిలే పరిస్థితి కూడా లేదు. అందుకని చెప్పేసి తీసుకుని శ్రీనాథుడి వర్కులు 4 తీసుకుని అందులో నవరస పోషణ అని చెప్పేసేసి అది నేను దాని మీద డీలిట్ పుస్తకం మొత్తం రాసేసి వాళ్ళకి పంపించాను. అప్పటికే ఇప్పటికే మళ్ళీ ఇంకా రిజల్ట్ రాలేదు. కానీ సబ్జెక్ట్ నాకు చాలా నచ్చింది. ఏదైనా సరే సామాజిక దృక్పథం, సామాజిక అంశాలు ఇవన్నీ ఏమిటో పెద్ద టైటిల్ పెట్టి సైడ్ హెడ్డింగ్లు పెట్టేసేసి మన కవులు ఎవరు రాయలేదు. కానీ అవి రాయకుండా ఏ సబ్జెక్టు వాళ్ళు ఎత్తుకోలేదు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. సామాజిక అంశాలు, సామాజిక దృక్పథం అంటూ కవులు సైడ్ హెడ్డింగ్లు పెట్టి రాయలేదు. వాళ్ళు రాసిన ఒక చిన్న పద్యంలో అయినా సరే సామాజిక అంతర్లీనంగా ఒక నీతి సూత్రం ఉంటుంది. అది మనకి ఎప్పుడూ గుచ్చుకుంటుంది. అది మనం పట్టుకోవాలి. అది పట్టుకుని మనం దాన్ని అన్వేషించాలి. అంతేగాని అంత తొందరగా పరిణయం తేవడం. ఈ శ్రీనాథుడి పుస్తకాలు అన్నీ కూడా చదివాను. కానీ ఇందులో నాకు ఒకటి నచ్చిన విషయం ఏంటంటే స్నేహధర్మం. మన సాధారణంగా ఒక మనిషి పక్కనే మన స్నేహితుడే, వాడు చాలా క్లోజ్ ఫ్రెండ్. వాడు ఏడుస్తుంటే మనకి మనసులో చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ 2 మహర్షులు, వాళ్ళిద్దరూ కూడా వ్యాస మహర్షి శాపం చేత కాశీ నుంచి ద్రాక్షారామం వస్తాడు. వచ్చినప్పుడు ఈయన ఎంత బాగా ఆయన్ని అగస్త్య మహర్షి ఆయన భార్యతో లోపాముద్రతో కలిసి ఎదుర్కొని, అదేమిటి నువ్వెందుకు అలా ఏడుస్తావు, ఇది కూడా కాశీయే, అక్కడ ఉన్న డుండి వినాయకుడు ఇక్కడ ఉన్నాడు, విశాలాక్షి ఇక్కడ కూడా ఉంది, అసలు ఈ ఊరేమిటి, ఈ దేశం ఏమిటి, ఆ అరటి చెట్లు చూడు, ఆ మొక్కలు చూడు, అదిగో చూడు, అదిగో సోమేశ్వర క్షేత్రం, అదిగో కోటిపల్లి, అదే ద్రాక్షారామం, అదిగో చూడు ద్రాక్షారామం అదే, అక్కడ ఎత్తైన భీమేశ్వరలింగం ఉంది, అదిగో సప్త గోదావరి ప్రవాహం బ్రహ్మాండంగా లేదు, నమస్కరించు అంటూ అతనికి ఉత్సాహాన్ని లేపారు. ఎవరు కాశీ వదిలేసిన వ్యాస మహర్షికి విశ్వాసం నింపాలంటే ఎంత కష్టం. కానీ లోపాముద్రతో కలిసి అగస్త్య మహర్షి ఒక
దిగ్బంధనం చేసి గాల్లో ఎగిరించి ఆయన కూడా తీసుకెళ్ళి అవన్నీ ఇక్కడ ఏం చేస్తావు ఖాళీగా కూర్చుని ఇప్పుడు అరగంట టైం ఉంది కదా ఇంకా మనం దాక్షారంలో ప్రవేశించడానికి ముందు అదంతా చూపిస్తాను అని తీసుకెళ్ళిపోయి అదిగో 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 చూసావా దాక్షారం, అదిగో చూసావా కోటేశ్వరం, అదిగో కొప్పులింగేశ్వర స్వామి చూసావా దండం పెట్టు, అదిగో అరటి చెట్లు చూసావా, కొబ్బరి చెట్లు చూసావా అనుకుంటూ నమస్కారం పెట్టి నువ్వు దుఃఖపడకు, ఇది కాశీని మించిన క్షేత్రం అవుతుంది, దుండి వినాయకుడు ఉన్నాడు, నీకు భిక్ష పెట్టే మహాతల్లులు ఉన్నారు అని చెప్పి అతనికి చక్కగా అక్కడ స్థిరపడేటట్టు చేసిన అగస్త్య మహర్షికి నమస్కరించి, అంటే స్నేహధర్మం ఎలా ఉండాలో చెప్పిన బాధ ఇది. తర్వాత ఇందులో ఏం చెప్తాడంటే ఎప్పుడు కూడా ఎంతటి కోపాలైనా రావచ్చు, ఎంతటి కోపమైనా రావచ్చు, మన వాళ్ళ కోపం అయితే ఏమవుతుంది, పళ్ళు పిసుకుంటూ పళ్ళు విరుక్కుంటూ కూర్చుంటాం, కానీ మహర్షులు ఏం చేస్తారు, శపిస్తారు. అప్పుడు ఏం చెప్పాడంటే కాశీ క్షేత్రాన్ని వ్యాస మహర్షి శపించాడు, ఇక్కడ అన్నం పుట్టదని శపించబోయాడు, శివుడు ఊరుకోలేదు. కాశీ వ్యాసుడి మహర్షి అంటే చాలా ఇష్టం, అయితే మాత్రం ఊరుకోలేదు. అలాగే రాక్షసు అగస్త్యం ఏంటి వింధ్య పర్వతాన్ని ఎదుగుతూ ఉంటే వింధ్య పర్వతం ఎదిగి 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 సూర్యుడు రథానికి అడ్డం వచ్చేసేసి పగలు రాత్రి కనబడకుండా చేసేసింది వింధ్య పర్వతం అని చేశాడు అగస్త్య మహర్షి. నేను మళ్ళీ కిందకి వెళ్ళి వచ్చేదాకా ఇలాగే ఉండన్నాడు, మళ్ళీ రాలేదు, అక్కడే ఉండిపోయాడు అగస్త్య మహర్షి. అంటే ఏంటి, ప్రకృతిని మనం భంగపరచకూడదు, ఏవి తిరిగే విషయాలు అవి తిరగడమే, మనం భంగపరిచి నదుల్ని శపించి నగరాల్ని శపించి ప్రకృతిని శపించి ఇది ఎంతటి మహాపురుషుడైనా సహించనని చెప్పేసి ఇది ఇచ్చిన కవులు వాళ్ళ భాషలో వాళ్ళ ఆర్తితో వాళ్ళు ఇచ్చిన మహత్తరమైన సామాజిక అంశాలు ఇంతకన్నా ఎక్కడుంటాయండి, ఇంతకన్నా ఎన్ని చెప్తారు మహాకవులు. మనం చెప్పంగానే మనం స్వీకరించాలి, కానీ ఎన్ని పుస్తకాలు రాసినా మనం స్వీకరించకపోతే వాళ్ళు ఎంత చేస్తారు, ఏం చేస్తారు. అందుకని ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా, అన్ని రకాలుగా అనుభవిస్తున్నాం కదా. సరే అమ్మయ్య డీలీట్ కూడా అయిపోయింది, సెకండ్ డీలీట్ కూడా అయిపోయింది, ఇంకా ఏం చేయను అని అనుకుంటున్న టైంలో ఎప్పుడో అప్లై చేసిన ట్యాగూర్ ఫెలోషిప్ వాళ్ళు నాకు పంపించారు కాగితం, అమ్మ మీ టాపిక్ సెలెక్ట్ అయింది, మీరు అందులో దిగండి. అదేమిటంటే 19-20 శతాబ్దాల్లో హరికథా సాహిత్యం ఒక సమగ్ర పరిశీలన. ఇది టోటల్గా డిఫరెంట్ వర్క్. ఇప్పుడు దాకా పుస్తకాలు తీసుకుని చక్కగా కొనేసుకుని మంచి ఉన్న కవుల దగ్గర తెచ్చుకుని లేకపోతే లైబ్రరీలో 10 పుస్తకాలు తెచ్చేసుకుని ఇంటి దగ్గర కూర్చుని నేను చేసిన వర్క్లు మిగిలి అన్ని తగినంత సమయం తీసుకుని చేసిన ఆనందకరమైన వర్క్. కానీ ఈ వర్క్ అలాంటిది కాదు. ఇదేంటంటే ఆర్కైవ్స్ అనేది తెలిసే ఉంటుంది మీకు, పురాతన సాహిత్యం అంటూ పెడతారు. అందులో ఉన్న వర్కుల్లో అప్లికేషన్ పెట్టమంటారు, మీకు ఏ సబ్జెక్ట్ మీద నచ్చితే అది పెట్టండి, కానీ పుస్తకాలు ఇంటికి ఎవరు అక్కడే కూర్చుని మీరు చెయ్యాలి, ఎంత వర్క్ చేసినా అక్కడే చెయ్యాలి అని చెప్పాను. ముందు అప్లికేషన్ చూడంగానే నాకు బాగానే అనిపించింది, కానీ అప్లికేషన్కి పెట్టేటప్పుడు 40 పేజీలు అప్లికేషన్ పెట్టాల్సి వచ్చింది. చెప్పారు బాగా వివరంగా రాయండి అప్లికేషను, 2-3 పేజీలు పెడితే రావట్లేదు ఎవరికి. సరే ముందర ఆయన రంగరాజు సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ ఏంటిది అసలు నేను ఏమైనా చేయగలనా అని. అంటే ఆయన అన్నారు, ముందర ఆ లైబ్రరీలోకి వెళ్ళి పుస్తకాలు చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ తెలుసుకోండి, సెలెక్ట్ చేసుకోండి, ఆ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ని మీరు పెట్టండి. సరే నేను అన్ని వెళ్ళి చూసి వచ్చాను, ఆయుర్వేదం ఉంది, హోమియోపతి ఉంది, నాటకాలు ఉన్నాయి, నవలలు ఉన్నాయి, తర్వాత ఇంకా రంగస్థల ప్రక్రియలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కానీ ముట్టుకుంటే కాగితం ఇలా పొడి అడుగు కింద పడిపోతుంది. ఆ పుస్తకం పైన ఒక బ్రౌన్ కలర్ అట్ట. అయిపోయి ఇదేంటిది అసలు ఈ పుస్తకం, మళ్ళీ నేను భయం వేసి మళ్ళీ పరిగెట్టుకుంటూ, సార్ ఇదేంటి నేను ఏం చేయగలను ఇక్కడ వర్క్. అదేంటి మేడం మీరు ఇంత సీనియర్ టీచర్, మీరు సీనియర్ పర్సన్, మీరు ఇన్ని పుస్తకాలు రాశారు, మీలాంటి వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు, దీని మీద బోల్డ్ డబ్బు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్, వీటిని రక్షిస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నవి, మన మొదటి మద్రాసులో ఉన్న పుస్తకాలు 10 సంవత్సరాల క్రితం ఇవన్నీ వచ్చాయి, ఇక్కడికి ఇవన్నీ చూస్తున్నాం.
అందుకని మీలాంటి వాళ్ళు భయపడిపోతే ఎలాగా అన్నారు. లేదండి చూస్తే కరోనా టైము ఎలాగా అని, లేదండి అప్లికేషన్ పెట్టండి అన్న. అప్పుడు నేనేం చేశానంటే అవన్నీ చూసి హరికథ ఇంకా అక్కడక్కడ వినపడుతుంది కదా! హరికథ అక్కడ చూసి పెట్టి హరికథలో పెడదాం పోనీ అని చెప్పి తీసుకున్నాను. అప్లికేషన్ పెడుతున్నప్పుడే ఆ టాపిక్ నన్నుకు ఎంత నచ్చిపోయిందంటే నేను ఇంత అంతా చెప్పలేను. ఎందుకంటే అక్కడున్న పుస్తకాలన్నీ చూస్తే మామూలుగా హరికథ అంటే మనం రుక్మిణి కళ్యాణం హరికథ, తర్వాత సీతారామ జననం హరికథ, లేకపోతే శివ ఏదో ఇలాంటి హరికథలు వింటాం కదా! నేను చూసిన హరికథలు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. మహాత్మా గాంధీ మీద హరికథ, తిలక్ మీద హరికథ. ఎప్పుడు? 1920లో. అక్కడ నేను 1890లో ప్రింట్ అయిన హరికథ పుస్తకాలు చూసా. చక్కగా ఉన్నాయి. ఇంకా పొడి పొడిలాడట్లేదు. బానే ఉన్నాయి కొన్ని పుస్తకాలు. 1890లో ప్రింట్ అయిన పుస్తకాలు. ఆ హరికథల్లో మధ్యలో బొమ్మలు కూడా ఉంటాయి. ఆ హరికథల్లో మధ్య మధ్యలో బొమ్మలు కూడా ఉన్న పుస్తకాలు. ఇవన్నీ చూసి అలా చాలా బాగుందే ఈ టాపిక్ అనుకుని తీసుకొని వెళ్తుంటే 1912లో ముస్లిమ్స్ మన తెలుగు హరికథలను చూసి వాళ్ళు మర్చిపోయిన వాళ్ళ సంస్కృతిని చెప్పుకోవడం కోసం వాళ్ళు కూడా హరికథలు రాసుకున్నారు. ముస్లింలు. ఎంత ఆశ్చర్యం కదా! అంటే మన సంస్కృతి ప్రభావాలు ఎంత బాగున్నాయో. వాళ్ళేం చేశారంటే వాళ్ళకి మన తెలుగు వాళ్ళు చాలా సహాయం చేశారు. ఇలా పంచె కట్టుకోండి, ఇలా చిడతలు పట్టుకోండి. తర్వాత మీకున్న పురాణ గ్రంథాల నుంచి విషయం తీసుకొని కథల కింద చేసుకొని కావాలంటే మేము కూడా రాస్తాం పద్యం. కానీ ఒకటి ఆశ్చర్యం ఏంటంటే ఇది ఈ హరికథలు ముస్లిం హరికథలు, క్రైస్తవ హరికథలు ఎక్కువ వచ్చింది గుంటూరు చుట్టుపక్కల నుంచే. కారణం ఏమిటంటే అక్కడ బాగా తెలుగు తెలిసిన పండితులందరూ కూడా వీళ్ళని ఎంకరేజ్ చేశారు. మీరు రాసుకోండి, మీరు చెప్పండి అని. అంటే ఒక భాష ఇంకో భాషకి ఏమిటి ఇవ్వగలదు? ఎంకరేజ్ చేయగలదు అంతే కదా! అందుకని వాళ్ళందరూ కూడా 1912లో ముస్లిం హరికథలు వచ్చాయి 3 హరికథలు. రాగాలు, కీర్తనలు, పాటలకి ఇది ఇలాంటి హరికథ. తర్వాతేమోను 1920లో క్రైస్తవులు ఇది కూడా చూసి వాళ్ళు కూడా మనం కూడా హరికథలు రాసుకుందాం అనుకున్నారు. కానీ వాళ్ళకి హరికథ అని పేరు పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు, నచ్చలేదు. సత్కథాగానం అన్నారు. పోనీ పర్వాలేదు ఏదైనా ఒకటి. సత్కథాగానం అని పేరు పెట్టి 10, 12 హరికథలు వాళ్ళు కూడా రాసుకున్నారు. ఈ వర్కు ఇవన్నీ చూసినప్పుడు మహత్తరమైన వర్క్ చేశారు. ఏ ప్రక్రియ అయినా సరే, ఏ రంగస్థల ప్రక్రియ అయినా సరే చేసే వాళ్ళకి ముందరగా చదవవలసిన వినాయక చవితి పద్యాల్లాగా ఏమిటంటే దోణప్ప గారి పుస్తకం హరికథా సర్వస్వం అని ఒక పుస్తకం ఉంది. కానీ హరికథలకే కాదది. ఏ ఆర్ట్ ఏ ప్రక్రియకి చేయవలసిన వర్క్ అయినా ముందు అలాగే చేయాలి. అదే పద్ధతిలో చేయాలి. అప్పుడే మనకు మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఈ మోక్షం కాదు. మనం అనుకున్న టాపిక్‌లకు వెనక్కి వెళ్ళగలం. మనం అందులో బాగా జాగ్రత్తగా అంతర్లీనంగా దానికున్న పరిస్థితిని మనం అందుబాటులోకి తెచ్చుకోగలం. ఈ రకమైన దోణప్ప గారి వర్క్ చదివి మళ్ళీ చదివి చూస్తే ఆయన మహానుభావుడు ఏం రాశారంటే ఇలాగా ముస్లిం హరికథలు వచ్చాయని విన్నాను. అవి 200 పుస్తకాలు పంచిపెట్టారు కూడా ప్రింట్ చేసి నేను చూడలేదు. క్రైస్తవ హరికథలు వచ్చాయి పంచిపెట్టారట నేను చూడలేదు అని అంత పెద్ద ఆయన దోణప్ప గారు ఎంతో సింపుల్‌గా ఆయన పుస్తకంలో రాసుకున్నారు. ఆ పుస్తకాలన్నీ నేను చూశాను. ఆ పుస్తకాలన్నీ నేను చూశాను. మొత్తం ఇలాంటి హరికథలన్నిటిని చూసి 600 పేజీల హరికథా సాహిత్య సింధు అనే పుస్తకం తయారు చేసి మొన్ననే రిపోర్ట్ పంపించా. లేట్ అయింది. కానీ ఏంటంటే నాకున్న సమస్యల వల్ల ముఖ్యంగా కరోనా టైంలో బాగా డీటీపీ చేయగలిగిన ఆడవాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. బాగా చేయగలిగిన ఆడవాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంట్లో పనులు తెమలట్లేదండి, ఆరోగ్యం లేదండి అని. ఆ సమస్య ఆ సందర్భంలో నాది మళ్ళీ మొదటికొచ్చింది వర్క్ అంతా కూడా. అయినా సరే నేను వెనకాడలేదు. మళ్ళీ 580 పేజీలు వర్క్ చేసి ఇదిగో అజ్జాడ, విజయనగరం, ఆదిపట్ల నారాయణ దాస్ గారి ఊరు అన్ని ఊళ్ళు తిరిగి విజయవాడలోను, అక్కడ తిరుపతిలోను మొన్న మ్యూజిక్ కాలేజెస్, హరికథా పాఠశాలలన్నింటికి వెళ్ళి వాళ్ళందరినీ కలుసుకుని వాళ్ళందరితోటి ఫోటోలు తీసుకుని మాట్లాడి ఆ తర్వాత వాటికున్న కోర్సులు ఏమిటి,
మీకు తెలిసే ఉంటుంది 1972లో హరికథ స్కూల్ పెట్టారు కపిలేశ్వరపురంలో. జమీందార్ గారు ఏమన్నట్టంటే, నేను మగపిల్లలకి వేద పాఠశాల పెడుతున్నాను అన్నట్ట. వాళ్ళకి పిల్లలు లేరు. భార్య వెంటనే అందుట, అయితే ఆడపిల్లలకి ఏం పెడతారు మీరు? భార్యలు చూడండి. అంటే నేను హరికథా పాఠశాల పెడతానులే అని 5 ఏళ్ల కోర్స్ పెట్టి పిల్లల్ని ఇక్కడే హాస్టల్లో ఉంచినట్టుగా ఉంచి వాళ్ళకి సంగీతము, సాహిత్యము, తెలుగు, తర్వాత పాట, నృత్యం ఇవన్నీ నేర్పిస్తూ వాళ్ళు 5 సంవత్సరాలు వెళ్ళేసరికి మహత్తరమైన కళాకారులుగా తయారయ్యే అవకాశం ఉన్న హై స్కూల్ కాదు, ఒక పాఠశాల కపిలేశ్వరపురం, తూర్పుగోదావరి జిల్లా అక్కడ ఉంది. అది దాని తర్వాత వచ్చిన ఇవి చూస్తూ మెల్లిగా తిరుపతిలో కూడా ఒక మ్యూజిక్ కాలేజీలోనే ప్రవేశపెట్టారు. ఇవాళ ఏమిటంటే హరికథ పరిస్థితి బ్రహ్మాండమైన ప్రొఫెసర్లతో నడుస్తుంది. మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య కోట సచ్చిదానంద శాస్త్రి గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. తర్వాత ఉమామహేశ్వరి గారు సంస్కృతంలో హరికథలు చెప్తారు, ఆవిడకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇవాళ హరికథ అనేది చాలా గొప్పగా విశ్లేషణగా ఉంది. ఈ హరికథలు చిత్తూరు జిల్లాలో విరాట పర్వం హరికథ చెప్తేనే వర్షాలు పడతాయి. రుక్మిణి కళ్యాణ చదివితేనే ఆడపిల్లలు పెళ్ళవుతుందని ఒకప్పుడు మన సంస్కృతిని వాళ్ళు అలా చెప్తే ఇవాళ ఇలా ఉంది. విరాట పర్వం చెప్పించుకునేవారు. ఈ రకరకంగా ఇన్ని రకాలుగా హరికథ ఇవాళ కనబడుతుంటే పిహెచ్డీలు వచ్చాయి హరికథలో. ఇవన్నీ సేకరించి ఇంకా నెక్స్ట్ నేను రాయగలిగింది ఇంకెవరైనా సరే హరికథ గురించి ఒక్క అక్షరం రాయలేరు అన్నంత ధైర్యంతో నేను 600 పేజీల పుస్తకం నేను ఇవాళ సబ్మిట్ చేశాను. ఇంకా కొన్ని ఒక 100 హరికథలు ఉన్నాయి, అవి కూడా రాస్తాను. ఎందుకంటే అక్కడే కూర్చొని రాయాల్సిన వర్క్ కాబట్టి నేను కొంచెం మరి టైం పడుతుంది అక్కడికి వెళ్ళి రాయడం. ఫోటోలకు రావు, నల్లగా వచ్చేస్తాయి ప్రింట్లు, ఇంటికి తీసుకొచ్చి చేయడానికి అవ్వదు. ఇలాగ రకరకాల పాఠాలు కొట్టి అయినా సరే వెనకాడలేదు. నాకంతా ఈ ధైర్యం ఏంటంటే అమ్మవారి ధైర్యం అని చెప్పేసి పెద్దగా పూజలు చేశారు మనిషిని ఏం కాదు. మీలాంటి స్నేహితులు నేను చేసిన వర్క్ బాగుంది అని చెప్పేసి నన్ను ప్రోత్సహిస్తున్నా వాళ్ళందరితోటి సహకారం. ఇంతకన్నా నాకేం కావాలి? 2 జన్మలు, 40 నుంచి ఒక జీవితం. ఇవాళ 30-70 సంవత్సరాలు. నాకు మొదటి 40 సంవత్సరాలు ఏ రోజు కూడా జరిగిపోయిన దాని గురించి బాధపడలేదు. అయ్యో ఇంకా మంచి అవకాశాలు వస్తే బాగుండేది అని బాధపడలేదు. ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకోలేని బాధ లేదు. డబ్బులు వస్తూనే ఉన్నాయి, బాగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూనే ఉంటాను, తిరగడానికి అన్నీ చేస్తాను. ఏం చెప్పాను మరి మీకేం వినపడిందో అర్థమైందో? ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు నవీన్ చంద్ర గారు ముఖ్యంగా, మా బాబోయ్ ఎంతటి ఓపిక, ఎంతటి ఆసక్తి, విషయం పట్ల ఆసక్తి, ఓపిక. అదో దివాకర్ల రాజేశ్వరి గారు వచ్చారు, ఆవిడ అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాను బెంగళూరులోనూ. అక్కడ మహాపుణ్యాత్మ వాళ్ళ నాన్నగారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం. బాలమురళి గారితో చాలా చక్కటి పరిచయం. ఆయన కీర్తనలు అవన్నీ విని తర్వాత మర్చిపోయాను ఒక విషయం. బాలమురళి గారి కీర్తనలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక 60 పేజీల వ్యాసం రాశాను. ఇది నీ మొహం ఇదేం వ్యాసం అని అడిగారు మృణాలిని గారు. వ్యాసం ఏమిటిది? ఇంకో 100 పేజీలు రాసి ఒక పుస్తకం చేసేయని. చెయ్యాలి మరి, అది కూడా ఉంది. దేని మీద ఇంట్రెస్ట్ అయితే చచ్చిపోలేదు, కానీ కొంచెం ఆరోగ్యం సహకరించడం లేదు. మంచి అవకాశం ఇచ్చారు మిమ్మల్ని అందరినీ చూడడానికి, మిమ్మల్ని అందరినీ కలవడానికి, నా వాయిస్ వినిపించడానికి. అమెరికాలో మహాభారత ప్రమదావలోకనం చికాగోలో ఆవిష్కరణ చేశారు. హరికథా సాహిత్య సింధు కాలిఫోర్నియాలో ఆవిష్కరణ చేశాను. అండి ఈ పుస్తకం చూసాక నాకు అనిపించింది, జానక్ గారు, మన కూచిపుట్ల ఆనంద్ గారు అమెరికాలో కూడా హరికథ పెడదామండి అన్నారు. తప్పకుండా సార్ అన్నారు. ఏదో మీ ఆశీర్వచనం, పెద్దల ఆశీర్వచనం, మహా పండితుల ఆశీర్వచనం. ఒకటి, ఇవాళ ఈ రోజున ప్రబల జానక్గా మీ ముందర నిలబడ్డాను అంటే మా గురువులు డాక్టర్ శరత్ బాబు గారి ఆశీర్వచనం, ఆయన గైడెన్స్. ఆయన ఎప్పుడు ఏమీ చేయమని చెప్పరు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు అంతే. భయం వేస్తుంది, ఏం చేయట్లేదని అంటే ఏం చేయకుండా అందుకున్నాం, ఏదో ఒకటి చెయ్యి అంటారు. ఏది మనం పుట్టుకున్నా దాన్ని పూర్తి ఎలా చేయాలో పర్వాలేదు. నాకు ఒక తెలుగు సాహిత్యంలో ఒక స్థానం వచ్చింది.
ఒక గౌరవం వచ్చింది. అసలు చిన్నప్పుడు జానకిరా ఈ అమ్మాయి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 40 ఏళ్ల దాకా జానకి వేరు, ఇవాళ జానకి వేరు. నమస్తే. నమస్కారం మీకు. ధన్యవాదాలు. ఇంత మంచి ప్రసంగం ఇచ్చినందుకు. మన మూడవ భాగం ఏమిటంటే ప్రశ్నోత్తర మాలిక. ఇక్కడ 9 మంది అతిథులు ఉన్నారు. మీరు, నేను కాకుండా. కానీ మీ పేరు 2 సార్లు వచ్చింది. ఇక్కడ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. సరే. నేను ఒకళ్ళొకళ్ళని పిలుస్తుంటాను. పిలుస్తుంటే వాళ్ళు వచ్చి కామెంట్ చేయడం, మరి క్వశ్చన్స్ అడగడం ఏమి చేస్తారో మీరు వాటి ప్రశ్నలు ఇవ్వడమో, లేకపోతే మీరు కామెంట్ చేయడమో ఏదో ఒకటి చేయండి. అయితే మొట్టమొదటి ఇక్కడ ఉన్నవారు రంగారావు గారు. రంగారావు గారు, కాసర్ల రంగారావు గారు. ఏమైనా ఉన్నాయా మీ కామెంట్స్, ప్రశ్నలు? సార్ ఇది మాట వినబడుతుందా? వినపడతాను సార్. ఆ, ఇక్కడ మీకు తెలియకుండానే మీ పేరు జానకి ప్రభల అయింది. అంటే దాంతో మీ భవిష్యత్తు చేయాల్సిన పని సూచింపబడ్డది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది సమయము ఎవరిని ఎంచుకొని ఏమేం పనులు చేయిస్తుందో మనం చెప్పలేము. నిజం సార్, నిజం. దాశరథి రంగాచార్య గారు తుపాకీ పట్టుకొని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నవారు. సికింద్రాబాద్ మున్సిపాలిటీలో ఉర్దూ ట్రాన్స్లేటర్గా ఉద్యోగ జీవితం చేసి కమిషనర్ స్థాయిలో పదవీ విరమణ చేసి తన సాహిత్య వ్యాసంగంలో చాలా విషయాలు క్రోడీకరిస్తూ వేదాల్ని కూడా తెలుగులో రాసి, మరి ఆ కాలంలో ఎందుకు స్త్రీలకు దళితులకు అది నిషేధం పెట్టిందో మనకు తెలియదు. సో ఆయన భావ పరంపర వల్ల దాన్ని ఒక దళితునితోటి, ఒక రిక్షావాడితోటి, ఒక స్త్రీతోటి ఆవిష్కరింపజేసి జనాల్లోకి ఆ వేద వాంగ్మయం పోవాలని కృషి చేశాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, అసలు నేను ఎంత దుర్బలుణ్ణి, నాతోటి పనంతా భగవత్ సంకల్పమే చేయించింది అనే ఒక దృక్పథానికి వచ్చేసాడు ఆయన. ఇప్పుడు మన మహిళా మండలంతా కూడా ముఖ్యంగా విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల లోపల ధ్వంస నచన, హింస రచన చేస్తూ పోతున్నారు. దేన్నో ధ్వంసం చేయాలి, దేన్నో చేయాలనే దృక్పథంతో పోతున్నారు. వాళ్లకు మీతో పోల్చుకుంటే చాలా నిధులుంటాయి, చాలా అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళ దృక్పథం మాత్రం ఒకే దృక్పథంలో ఒక సంకుచిత మనస్తత్వంతో పోతున్నారు. దానివల్ల సమాజం మీద చాలా చెడు ప్రభావం వస్తున్నది. సో మీరు చేసిన కృషి కనుక ఆ 100 మంది అనుకుంటే ఒక 40 మంది తెలుసుకున్నా కూడా దీంట్లో ఉన్న నిధి ఏంటిది, మన యొక్క పరంపరలో ఏం నిక్షిప్తం చేయబడ్డది, ఏ విధంగా విషయాలు అందజేయబడ్డాయి అనే విషయం తెలుసుకోగలుగుతారు. ధన్యవాదాలు, మీరు బాగా కృషి చేశారు. మన నవీన్ చంద్ర గారు ఇదే పని మీద ఉంటారు. ఆయన పాపం 80 years పైగా వచ్చినా కూడా అంత ఓపిక మరి ఎలా వస్తుందో, ఆయన ఎలా చేస్తున్నారో. కానీ చాలా అభినందనలు మీ ఇద్దరికి. మిమ్మల్ని చూసి దొరకబట్టి ఇక్కడికి పట్టుకొచ్చి నాలాంటి పామరుడికి ఇవన్నీ తెలిసేలా చేయడం అది కరెక్ట్ సార్. ఆనందం కలిగిస్తున్నది. నాకు చాలా ఆనందం కలిగిస్తున్నది. అభినందనలు అండి, మీకు అభినందనలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు రంగారావు గారు. ధన్యవాదాలు జానకి గారు. మీ తర్వాత రంగారావు గారి తర్వాత ఇక్కడ బాలా అని ఎవరో ఉన్నారండి. ఆయన ఎవరో మరి తెలియదు. బాలా ఎవరండి? బాలా గారు మీరు మాట్లాడతారా? బాలా గారు వారు మాట్లాడాలనుకుంటాను నేను. బాలా గారు లేరు. ఓకే. గ్యాలక్సీ J8 ఎవరైనా మాట్లాడతారా? ప్రశ్నలు ఉన్నాయా, కామెంట్స్ ఉన్నాయా? గ్యాలక్సీ J8 వారు కూడా ఏం కదలడం లేదు. తర్వాత మళ్ళీ మీ పేరు వచ్చిందండి ఇక్కడ, జానకి ప్రభల అని. ఎవరు అర్థం కావడం లేదు. ఓకే, రాజేశ్వరి గారు మీరు మాట్లాడండి. ఓకే, నమస్కారం అండి.
నవీన్ చంద్ర గారి గురించి ప్రత్యేకించి నేను పొగడను. ఎందుకంటే ఎప్పుడూ వారిని పొగిడేటటువంటి అనేక కార్యక్రమాలు వారు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు నేను పొగడను. అయితే ఇంత మంచి కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నందుకు మనసులో ఎప్పుడూ అభినందనలు తెలుపుతూనే ఉంటాను. అయితే ఇంకా జానకి ప్రభల గారి పేరులోనే ఉంది ప్రభలు. అయితే వీరి పరిశోధన ప్రభలు విస్తారమైనవి. ఇంకా సాహితీ యాత్ర అంటే వీరు నిజమైన యాత్ర చేశారు. విస్తారమైనటువంటి యాత్ర చేసి ఆ పరిశోధన అంశాలను పట్టుకున్నారు. అదొకటి కొత్త విషయం. ఇంకొకటి ఏంటంటే పోతన సంగీత జ్ఞానాన్ని గురించి వారు కొత్త అంశాన్ని తెలిపారు. రామదాసు ఆనంద భైరవి కర్త అనే విషయాన్ని గురించి చర్చించారు. మేలటూరి భాగవత మేళాన్ని సందర్శించారు. భారతంలో ఉన్న శాస్త్ర విజ్ఞాన విషయాలను వెలికి తీశారు. కపిలేశ్వరపురంలోని హరికథ, ఢిల్లీ నుంచి గల్లీలోని హరికథ వరకు వారు ప్రయాణం చేశారు. కాబట్టి ఇక వారిని గురించి ఇక ప్రత్యేకించి ప్రశ్నలు అడిగేది ఏమీ లేదు, ప్రశంస మాత్రం ఉంది. నిజమైన సాహిత్య యాత్ర వారిది. జానకి గారు, మీకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందన. ఎప్పటి నుంచో తెలుసమ్మా, ఎప్పటి నుంచో దివాకర్ల రాజేశ్వరి గారు, ఎప్పటి నుంచో దివాకర్ల పేరే అన్నమ్మా, అంత గొప్ప విషయం. మొన్న కూడా మనం బెంగళూరులో కలిసాం కదా, కలిసాం కదా, లాస్ట్ ఇయర్ కలిసాం. కలిసాం. మీరు నేను యుఎస్ లో ఉన్నా ఇప్పుడు, మా అమ్మాయి దగ్గర ఉన్నా. ఓకే, నమస్తే, చాలా సంతోషం. థ్యాంక్స్. ధన్యవాదాలండి రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారి తర్వాత ఇక్కడ కుమారేషన్ కుమార్ అనేవారు ఉన్నారు. కుమారేషన్ గారు, మీరేమైనా మాట్లాడతారా? ఇవన్నీ మూగ అయిపోయినాయేంటి, గొంతుకలన్నీ? ఓకే, తర్వాత శారద గారు. శారదా శుంఠి గారు, మీరు కామెంట్స్ చేయండి. శారదా శుంఠి గారు, శారద గారు. నమస్కారం అండి. సాహితీవేత్తలందరికీ, ఈ సారస్వత రథాన్ని నడుపుతున్న నవీన్ చంద్ర గారికి అందరికీ నమస్కారం. జానకి, నీకు ఒక బిగ్ హాగ్. ఒక విషయం, చాలా అందమైన విషయం చెప్పావు నువ్వు, పోతన గారిలో సంగీతం గురించి. అది దాని గురించి నేను ఒక చాలా ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. చంద్రిక అనే రాగం గుర్తుందా నీకు? చంద్రిక ఎంత చక్కటి పద్యం ఉందో చూడు, భాగవతంలో 2వ స్కందంలో ఉన్నది. సాంద్ర చంద్ర చంద్రికా ధవళిత విమల బృందావన వీధి అందు రాసకేళి మనోల్లాసుడై ఉత్పుల్ల జలజాక్షుడొక నిశా సమయమునను తనరారు మంద్ర మధ్యమ తారముల నింపు తళుకొత్త రాగ భేదములదనరి దైవత వృషభగాంధార నిషాద పంచమ షడ్జ మధ్యమ స్వరములలోని కళలు జాతులు మూర్ఛనల్ కలుగ వేణునాళ వివరాంగుళి న్యాసలాలనమున మహితగతి పాడే అవ్యక్త మధురముగను. పోతన గారి పద్యం అది. అసలు అందులో మొత్తం సీసం తర్వాత ఉన్న దీనిలో మాటలన్నీ చూస్తే మొదలు పెట్టడమే చంద్రికా రాగం మొదలు పెట్టారు ఆయన. నువ్వు చంద్రిక, ఉదయరవి చంద్రిక, ఇవన్నీ చాలా రాగాలు ఉన్నాయి కదా. చంద్రికని చూస్తే మనం ఆలోచించవలసింది పోతన సమయం. అంటే పోతన సమయం అన్నమాచారికి ముందు, నువ్వు చెప్పినట్టుగానే పురంధరదాసుకి పూర్వం. ఆ కాలంలో ఉన్న చంద్రిక రాగం గురించి ప్రారంభంలోనే చెప్తూ కళలు జాతుకులు అంటే ప్రారంభం ఎత్తుగడ, సీసం ఎత్తుగడ చంద్రిక. దానికి సప్తస్వరాలు ఉంటాయి. దరిగ నిప సమ. ఇదంతా ఎంత సంగీత శాస్త్రంలో ఎంత ఆశ్చర్యకరమైన ఆరోహణ అవరోహణ చూడు. దైవతంతో మొదలుపెట్టి దరిగ నిప సమ, దానిలో 3 స్థాయిలలో అన్నాడు. మంద్ర మధ్యమ స్థాయిలు అనేటువంటి 3 స్థాయిలు. కళలు అంటే సంగీతంలో సంగతులని కళలు అంటారు కదా. తర్వాత కళ అని దానికి ఇంకొక మాట కూడా ఉంది. ఇప్పుడు తాళదశ ప్రాణాల్లో ఒకటి కళ. 23 శృతులు జాతుల గురించి చెప్పాడు ఆయన. అంటే దీప్త, ఆయుత, కరుణ, మధ్యమ జాతులు. గతులు కూడా ఆ మాట ఒక్కొక్క మాట ప్రయోగం చేసినప్పుడు ఆయన ఎన్ని విషయాలు వివరణ చేశాడో చూడిపోతాను. అంచేత ఆయన గొప్ప
గొప్ప మహా సంగీత విద్వాంసుడు అని చెప్పడంలో సందేహం లేదు. అది నువ్వు చాలా గొప్ప విషయాన్ని పైకి తీసుకొచ్చావు. అందంగా ఉంది ఆ విషయం. నవీన్ చంద్ర గారు, మీరు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఈ సారస్వతంలో ప్రతిరోజు ఒక సూర్యోదయమే. అలా ఉంటుంది మీరు చేస్తున్న సభలన్నీ కూడా. జానకి, ఒక మాట చెప్తాను. సాధారణంగా ఇంగ్లీష్‌లో అందరూ ఏంటంటారంటే, ఇఫ్ ద వరల్డ్ అప్రిషియేట్స్ వి ఆర్ సక్సెస్‌ఫుల్. ఇఫ్ అవర్ హార్ట్ అప్రిషియేట్స్ వి ఆర్ పర్పస్‌ఫుల్. అది మన జీవితానికి కావాల్సింది కదా! ఇఫ్ ద వరల్డ్ అప్రిషియేట్స్ వి ఆర్ సక్సెస్‌ఫుల్. ఇఫ్ ద సోల్ అప్రిషియేట్స్ వి ఆర్ పర్పస్‌ఫుల్. జీవితాన్ని పర్పస్‌ఫుల్‌గా నడుపుకోవడమే సక్సెస్‌ఫుల్. కంగ్రాచ్యులేషన్స్ టు యూ. రాజేశ్వరి గారు, ఎంత ఆనందంగా ఉందో మిమ్మల్ని చూడడం. మిత్రులందరినీ కూడా అందరికీ నమస్కారం. నవీన్ చంద్ర గారు, ఇంతకన్నా ఏం చెప్తాను? హృదయపూర్వకంగా నమస్కారం. పరిశీలన. ధన్యవాదాలు మీకు. నేను మీకు ఒక శారద, పుస్తకం పంపాను, వచ్చిందా మీకు? ఏదండి? నేను ఒక పుస్తకం పంపాను, పీడిఎఫ్. రాలేదా? రాలేదండి. వాట్సాప్ చేశారా? వాట్సాప్‌లో పెట్టాను. అంటే నాకు కొన్ని వాట్సాప్ చాలా డిలే అవుతున్నాయి. వచ్చినది వచ్చినట్టుగా డిలీట్ అయిపోతుందండి. ఎందుకో నాకు తెలీదు. నేను నా సెల్ ఫోన్ బాగు చేయించుకోవాలనుకుంటాను. దానిలో చాలా మెసేజ్ డిలీటెడ్ అని వస్తోంది చాలా వాటికి. నేను ఒక పుస్తకం పంపాను మీకు. ఆ పుస్తకం పేరు సౌందర్య లహరి. సౌందర్య లహరి. ఆహా! నేను ట్రాన్స్‌లేట్ చేశాను. దయచేసి నాకు ఈమెయిల్‌లో పంపగలరా అండి? ఈమెయిల్‌లో వీలవుతుంది. పంపుతాను. ఈమెయిల్‌లో అది పంపుతాను. నాకు ఎక్కడికి పోదండి. వాట్సాప్ అసలు సరిగ్గా పనిచేయటం లేదు నాకు. నేను పంపుతాను అయితే మీకు. దయచేసి, ఈమెయిల్‌లో దయచేసి, పంపుతాను. థాంక్ యూ. దయచేసి. నమస్కారం అండి. నమస్కారం అండి. చిన్న మాట. ఇక్కడ నమస్కారం. సొంటి శారద గారి గురువు, మా గురువులు ఇద్దరు ఒకటే. మేము మా గురు ఈ రామారావు శారదాబాబు గారు లీడర్ ఆర్ట్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్‌గా చేశారు విశాఖపట్నంలో. చాలా సాహిత్యం కృషి చేసేవారు. తర్వాత ముఖ్యంగా మాలాంటి గృహిణుల్ని బాగా ఎంకరేజ్ చేసి, మీలో టాలెంట్ ఉంది సుమా, చేయండి అని చెప్పేసి ఎంకరేజ్ చేసిన మహా వ్యక్తి. చెప్పాను కదా! ఇవాళ ఇలా నిలబడ్డానంటే ఆయనే కారణం. అమెరికాలో నేను కాలు పెట్టాను అంటే, నా కొడుకు అక్కడ ఉన్నాడు, అట్లాంటాలో ఉన్నాడు. 2000 ఎప్పుడు వెళ్ళాడు? 95లో వెళ్ళాడు ఇప్పుడు. కానీ ఎప్పుడు కూడా వాడిని నేనేమి అడగల. వస్తానని కూడా అడగల. ఎందుకంటే నా వర్కులు నాకు బోలెడు ఉన్నాయి, చేస్తున్నాను. కానీ శారద బలవంతం పెట్టి ఈ మహాభారత ప్రమదావలోకనం ఇక్కడ ఆవిష్కరణ చెయ్యి జానకి, నేను ఉంటాను చికాగోలో. ఆ టైం కంటే భయంగా అక్కడికి వచ్చాను. అక్కడ నిజంగా తను మంచి మహాసభ జరిపి అక్కడ నా పుస్తకం ఆవిష్కరించింది. ఆ టైంలోనే కొమ్మలవోలు సరోజ గారి పరిచయం, తర్వాత చాలా మంది పరిచయం అయ్యారు అప్పుడు అక్కడ. నిజంగా అది ఎవరు అంటే ఆవిష్కరించారో జ్ఞాపకం ఉందా? డాక్టర్ ఎల్. సుబ్రహ్మణ్యం అండ్ కవితా కృష్ణమూర్తి. ఎల్. సుబ్రహ్మణ్యం, కవితా కృష్ణమూర్తి గారు, జంపాల్ చౌదరి గారు సాహిత్య సభలో జంపాల చౌదరి గారు. అవును. తర్వాత తన సంగీత సభల్లో కూడా మళ్ళీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి చేత ఆవిష్కరింపు చేసింది ఆ పుస్తకం. అంటే అంత ప్రేమమయ్యి సఖి. అంటే నిజంగాను మనం పిల్లల మీద ఆధారపడి అలాగే తెలుగు సభలకు వెళ్ళలేం. నేను మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే భయం ఉంటుంది. అంటే కానీ గురువు గారిని శారద తలుచుకోవటం చాలా గొప్ప విషయం అండి. మా గురువు గారు రామవరపు శరత్ బాబు గారిని, వారి కరుణ మూలాన్నే, వారి మార్గదర్శకత్వం మూలాన్నే ఈరోజు నేను నా 4వ పీహెచ్‌డీ అక్షరపతి ఎంఎస్సీ చేస్తున్నాను. యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ అప్లైడ్ సైన్సెస్‌కి అది సబ్మిట్ చేస్తున్నానండి. అక్షరపతియం అనేటటువంటి పరిశోధనా గ్రంథం చాలా పెద్ద విషయం. చాలా పెద్ద గ్రంథం అవుతుంది. అది అక్కడ సమర్పిస్తున్నాను ఈ ఏడాది. సో అది వారి కృప, మా గురు కృప అండి అది. జానకికి నాకు ఉన్నతి అంటే అది గురు కృప. వారికి నమస్కారం అండి సభాముఖంగా. ఇండియాలో ఉన్న మా అబ్బాయి శారద పిలుస్తోందిరా అంటే, అమ్మ వెళ్ళైతే అంటాడు. అంటే అంత కాన్ఫిడెన్స్ శారద చేసే పనుల మీద. అమ్మ వెళ్ళి పర్వాలేదు. మొన్న ఈ మధ్య నేను ఈ హరికథా సాహిత్య సింధు పుస్తకం కాలిఫోర్నియాలో ఆవిష్కరించాం. అదేంటి మన కూచిపట్ల ఆనంద్ గారి సభది. దానికి వెళ్ళి ఆవిష్కరించినప్పుడు, ఇది మమ్మీ ఏమోను వెళ్తాను అంటే, కానీ ఈవిడ ఎవరు చూస్తారు అంటే, మా రెండో అబ్బాయి నేను తీసుకెళ్తాను, నువ్వు కంగారు పడకు. నన్ను తీసుకెళ్ళి ఓకే అండి. ఇంకా ఉన్నారు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం. అది నమస్కారం. ఆ రకంగా శారద గారు నన్ను ఎప్పుడూ ప్రోత్సహించారు. ధన్యవాదాలు శారద. ఓకే.
నమస్కారం అండి. కాంతారావు గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? కాంతారావు గారు. అందరికీ నమస్కారం అండి. నవీన్ చంద్ర గారికి మరీ ధన్యవాదాలు. ఈరోజు శరదృతువులో గంగా నదిలో స్నానం చేసినంత అనుభూతి కలిగింది. కాబట్టి మీకు ప్రత్యేకించి చాలా ధన్యవాదాలు. ప్రబల జానకి గారి సాహితీ యాత్ర వింటూ ఉంటే మరి రీసెర్చ్కి ఇంత స్కోప్ ఉంటుందా అనే విషయం బోధపడి, ఎవరో మిత్రులు నేను WMA చేశానంటే అబ్బో అని అనుకునేవాడిని. ఇక్కడ ఇప్పుడు ఈ సభలో 4 PhDలు చేసిన వారు, 2 డీలిట్లు చేసిన వారు చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేం. అట్లాగనమాట. జానకి గారి కృషి చాలా అద్భుతమైనది. ఆవిడ విషయాన్ని చూసే విధానం ఏదైతే ఉందో చాలా అభినందనీయం, అనుసరణీయం కూడా. అంటే ఆ ముగ్గురిని కంపేర్ చేసేటప్పుడు భక్తి పథము అనే శీర్షిక ఇచ్చారు వారు. కానీ వారు సంగీతంలో కూడా ఆ అంశాలని మళ్ళా కంపేర్ చేసి చూశారు. ఈ విధంగా చూసినప్పుడు ఆ డీలిట్ విషయంలో కూడా, హరికథ విషయంలో కూడా చాలా కొత్త విషయాలు తెలిసాయండి. నేను ఏదో కాలేజీలో చేరి MAలో మళ్ళా తెలుగులో చదువుకుంటున్న అది కలిగింది. అంటే నేను అసలు ఎప్పుడు సాహిత్యానికి సంబంధించిన విద్య ఏది లేదు నాకు. బీకామ్లో కానీ LLBలో కానీ భాషకు సంబంధించిన అంశం ఏది లేదు. కానీ ఇట్లాగా MAలో క్లాసులో కూర్చుని చాలా విషయాలు ఇవాళ నేర్చుకున్నాను. హరికథ గురించి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. మహమ్మదీయులు కూడా హరికథ చెప్పారు అని చెప్పారు 1912లో. అది చాలా కొత్త విషయం అండి. అలాగే మా క్రైస్తవులు కూడా హరికథని పేరు మార్చుకుని వాళ్ళు ఈ ప్రక్రియను వాడుకున్నారని కూడా చెప్పారు. ఇవి చాలా కొత్త విషయాలు, గొప్ప విషయాలు. శ్రీనాథుడి గురించి కూడా చాలా, కాశీఖండం గురించి, చాలా ద్రాక్షారామం గురించి, దాని గురించి, అగస్త్యుడి గురించి, వాళ్ళ స్నేహ బాంధవ్యం గురించి, ఇట్లాగా అగస్త్యుడికి వేదవ్యాసుడికి స్నేహము, మిత్రత్వము, స్నేహధర్మము ఇట్లాంటివి అనేది ఊహించడానికి తోచని అంశాలు. వారు డిలీట్ చేసినందువలన ఇట్లాంటి అంశాలన్నీ వారికి తగ్గిన, వారి ద్వారా మనకి తెలిసిన. ఈరోజు చక్కటి ఉపన్యాసం ఇచ్చినటువంటి ప్రబల జానకి గారికి అభినందనలు. వారి కళ నుంచి ఇంకా ఇట్లాంటి రచనలు చాలా వెలువడాలని కోరుకుంటున్నాను. శొంఠి శారద గారు వలన ఏం జరిగిందని అంటే, గంగా ప్రవాహంలో ఊరికే స్నానం చేస్తాము, కాస్త చెంబుతో నీళ్లు తెచ్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. శారద గారి మాటల వలన ఆ చెంబుతో నీళ్లు కూడా వచ్చేసినాయి. అలాగనమాట. విధంగా చాలా ఆనందం కలిగింది. రాజేశ్వర గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు. రంగారావు గారు వచ్చారు సభకి. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలండి. చాలా ధన్యవాదాలు, అభినందనలండి ప్రబల జానకి గారు. మీ రచన ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉండాలని, అమ్మవారి దయ మీ మీద వర్షిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు కాంతారావు గారు. ఇక ఈ లిస్టు అయిపోయింది ఇక్కడ. ఇంకా ఎవరు మాట్లాడేవాళ్ళు? కుమార్ గారు మాట్లాడతారా ఏమైనా? కుమార్ అది గ్యాలక్సీ J8 బాల, వీళ్ళు ముగ్గురు ఏమీ ఇష్టం చూపించలేదు మాట్లాడడానికి. సో అయితే మన ప్రోగ్రామ్ దీంతో ఈ ముగుస్తున్నది. నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను జానకి గారికి. జానకి గారు, మీరు రావడం మాకు చాలా సంతోషం కలిగింది. మీ పుస్తకాలు చదివి నేను ఎన్ని విషయాలు నేర్చుకున్నానో అది చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు 6 పుస్తకాలు మీరు నాకు ఇచ్చి హోంవర్క్ ఇచ్చారు చదవమని చెప్పి. అది చదవడం గత నెలంతా అవే చదువుతూ కూర్చున్నాను నేను. సో ఎన్నో విషయాలు తెలిసినవి. మీరు మళ్ళీ రండి. మీకు వేరే పుస్తకం, కొత్త పుస్తకం రాగానే మాకు చెప్పండి, మేము మిమ్మల్ని పిలుస్తాం. వచ్చి మాకు చెప్పండి మీ ఆ పుస్తకం ఏం చేశారు అన్నది. సో అభినందనలు, ప్రశంసలు, ధన్యవాదాలు. ఇంకా ఏం చెప్పమంటారు? చాలా గొప్ప విశాలమైన ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. మీకు పూర్వక ధన్యవాదాలు తప్పితే ఏం చేయలేం. అలాంటిది ఇంత పెద్ద విశాలమైన ప్రపంచంలో స్నేహితుల్ని నాకు ఇచ్చారు, ఆశీర్వచనం ఇప్పించారు, మీరు ఆశీర్వదించారు. ఇంతకన్నా అదృష్టం ఏమీ లేదు. ఉంటాను సార్. ఓకే, ధన్యవాదాలు. అయితే నేను స్వస్తి చెప్తానండి. స్వస్తి చెప్పిన తర్వాత ప్రోగ్రామ్ ఫినిష్ అవుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
रामाय रामभद्राय रामचंद्राय वेदसे नाथाय रघुनाथाय सीतायाः पतये नमः। मंगलम कौशलेन्द्राय महनीय गुणाब्दये चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। मंगलाशासन परैर्मदाचार्य पुरोगमय सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मंगलम। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव श्रीनारायण नमोऽस्तु ते। सर्वं श्रीकृष्णार्पणमस्तु। सर्वं श्रीकृष्णार्पणमस्तु। सर्वं श्रीकृष्णार्पणमस्तु।